ఉంది. రెప్పపాట్లు ప్రభు వస్తారు, మనం ఎత్తబడతాం. మధ్యకాశ గొర్రెపిల్ల వివాహోత్సవం, ఇందులో మనం కలుసుకోవాలి. ఈ పండుగలన్నీ దేనికంటే మనం సంతోషించడానికి, అదే సమయంలో ప్రభువును మహింపరచడానికి, అదే సమయంలో వాక్యం ద్వారా రాకడి కొరకు సిద్ధపడటానికి. ప్రభు కృప మనందరికీ, ఈ స్థానిక సంఘానికి తోడయండి. ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు మనలను నిజమైన పండుగ ఆరాధనలో నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ గారు. సమయానుకూలంగా చాలా చక్కని వర్తమానాన్ని ఇచ్చిన అయ్య గారికి వందనాలు తెలుస్తున్నాను. మన మధ్యలో జేసి యేసుక్రీస్తు సువార్తను పాటల ద్వారా మహిమకరంగా ప్రచురిస్తూ దేవునిలో వాడబడుతున్న సువార్త గాయకులు జేసి వచ్చి పాటలు పాడతారు. ఈ మధ్యలో మన మధ్యలో ఉన్న దైవజనులు రెవరెండ్ యేసోత్తమయ్య గారు, అలాగే మా బావగారు అల్లుళ్ళే ఇజ్రాయేల్ గారు, అలాగే అబ్రహాం గారు, అలాగే దైవజనులు వచ్చి దయచేసి మీకు ఏర్పాటు చేసిన స్థలాల్లో కూర్చోవాలని ప్రేమతో మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. కొంచెం సర్దుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరికొద్ది నిమిషాల్లో మనము దైవవర్తమానం వినబోతూ ఉన్నాం. ప్రియులారా, ఈ పాట అయిపోయిన తర్వాత మన మధ్యలో ఉన్న అబ్రాహ్మణ గారు నాకు అత్యంత ప్రియులు, దేవుని సేవలో బహుగా వాడబడుతున్న దైవజనులు కొన్ని గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ఏంటంటే సమయానుకూలంగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాం కాబట్టి ముఖ్యంగా నాతో దైవజనులు సహకరించాలని ప్రేమతో మీకు తెలియజేసుకుంటున్నాను. హల్లెలూయా. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మా బావగారు ఉదయ సార్కి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యు ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యు ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమీ కోరుకోనయా, ఇంకేమీ కోరుకోనయా. నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమీ కోరుకోనయా, ఇంకేమీ కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆపులైన వారు హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండినా, ఆపులైన వారు హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండినా. న్యాయము తీర్చు నీవు నాకు, న్యాయము తీర్చు నీవు
నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. జ్ఞానమంత చూపి శక్తిధార పోసిన నష్టమే మిగులుతుందినా. జ్ఞానమంత చూపి శక్తిధార పోసిన నష్టమే మిగులుతుందినా. శాపముగాపే నీవు నాకుంటే, శాపముగాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా. సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్న ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్న ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ బ్రదర్ని దేవుడు అత్యధికంగా స్వార్థ గాయకులుగా ఆయా ప్రాంతాల్లో దేవుని మహిమతో వాడుకుంటున్నారు. ఈ రాబో నూతన సంవత్సరంలో అత్యధికంగా తమని ఆశీర్వదించి ఆయన కృపలో ఆయన సేవలో వాడబడను గాక. చప్పట్లు కొట్టు దేవుని మహిమపడుగా. ఇలాగా మనం ఇంతవరకు వేచి చూస్తున్న ఈ దిన వర్తమానికులు బ్రదర్ యేసుబాబు గారు చాలా ఆత్మీయ దైవజనులు, నాకు చాలా ఆప్తులు. అయ్యగారి ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే మా యొక్క పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు బోగోలు మండలంలోనే కాదు నెల్లూరు జిల్లాలో కూడా సీనియర్ పాస్టర్ గారు సాంసన్ బాబాయ్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. బాబు బండి ఇటు పోయినమ్మా అయ్యారు ప్రైజ్లో. అలాగే మా క్లాస్మేట్ నాతో కలిసి చదువుకున్న దైవజనులు సీనియర్ పాస్టర్ గారు జాతీయ గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇప్పుడు యేసయ్య గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తాం. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమ కలిగిన మా తండ్రి,
దయగలిగిన ప్రభా, నీ శ్రేష్టమైన దివ్యమైన జీవము కలిగిన నీ నామముల తండ్రి, నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తుండగా తండ్రి, నీకు నామములకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో నాయన ఈ చర్చి ఆలోచన రోజు నాయన ఘనంగా నీకు మహిమకరంగా ఈ కార్యక్రమాన్ని జరుగుతుండగా ప్రభా, ఈ మహాకృప ద్వారా నీ పరిశుద్ధాత్మ సహాయంతో ఆది అంతము నీవయం ప్రధాన కాపరిగాను ఆలోచనకర్తగాను నాయన నీవే ఉండి కార్యక్రమాలు జరిపించండి. ఈ సంఘంలో ఉన్న వారందరినీ, వారి కుటుంబాలను, వారి ఆరోగ్యాలను మీరు ఆశీర్వదించి దీవించి తండ్రి సహాయం చేయండి. ఈ చర్చ యొక్క ఆలోచన అనేక సంవత్సరములు చేసుకోవడానికి ప్రభా బిడ్డలను, సంఘాన్ని, కుటుంబాలను మీరు ఆశీర్వదించమని, అలాగే దైవ సేవకులు తండ్రి మరి ఎంతో శ్రమపడి కష్టపడి సేవ చేస్తుండగా ఈ దాసును కూడా ఆరోగ్యంతోనూ ఆత్మతోనూ శక్తితోనూ బలముతోనూ నింపి ఈ ఇంకా అనేక కార్యక్రమాలు అనేకమైన సేవ చేయడానికి కృపదాయిచ్చేమని, వచ్చిన దైవ సేవకులను, వచ్చిన బంధువులను, సంఘస్థులను అందరినీ కూడా కాసి కాపాడి నీ దాసుడు ప్రభా నీ పక్షాన నిలబడుతుండగా తండ్రి, ఈ సమయానుకూలమైనటువంటి ఈ పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన తండ్రి సంఘానికి మాకు కావలసినటువంటి నీ పరలోకం యొక్క మన్నాను ఆత్మరూపంలో, పరిశుద్ధాత్మ రూపంలో కుమ్మరించి మా హృదయాల నిండా నింపుకొని నిన్ను స్తుతించే గొప్ప భాగ్యాన్ని దయచేయమని, అందరిని కాపాడమని యేసు పరిశుద్ధ నామములో గణపరిచి వేడుకుంటున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అయ్యగారు. ప్రియులారా, ప్రార్థన చేసిన దైవజనులు ఈ సంఘ వ్యవస్థాపకులలో ఒకరు. ఈ సంఘ ఈ దినం ఇక్కడ ఏర్పాటైందంటే అయ్యగారు ఎంతో కృషి చేశారు, మా బావగారు. కాబట్టి ఈ వృద్ధాప్యంలో కూడా ఆ దేవదేవుని కృపలో సేవలో వాడబడుతున్నందుకు ఆ దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం. ప్రభుదాస్ వారు ప్రార్థన చేస్తారు. తర్వాత రెవరెండ్ డాక్టర్ సాంసన్ బాబు గారు, మా యొక్క ఫాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు, కొన్ని గ్రీటింగ్స్ సమయానుకూలంగా ముగిస్తారు అయ్యగారు. ఆ తదుపరి కార్యక్రమంలోకి మనం వెళ్దాం. ప్రార్థన చేస్తున్నాము. సర్వోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, మనుషుల హృదయాంతస్థాన మర్మరాశ తెలిసిన రక్షకుడు నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరు. జీవగల దేవుడవు, మాట్లాడే దేవుడవు, అనేక సార్లు నాతో మాట్లాడిన మహోన్నతుడా, సర్వాధికారి, ఈరోజు నా శరీరంలో చక్కగా లేదు. సగం రాత్రి నుంచి జలుబు కారిపోతూ ఉంది. ప్రభువా స్వస్థపరచండి, అయ్యగారిని దీవించండి, జరగబోయేటటువంటి కార్యక్రమాన్ని కూడా అభివృద్ధి పరచండి. ప్రభువా నీ చిలువు చాటున చిలువు రక్తములో కడిగి అభిషేకించి ఆదరించి ఆశీర్వదించి బలపరిచి దీవించి ఈ ప్రార్థన కార్యక్రమం ఏంటో ఆ కార్యక్రమం చక్కపరిచి నీవు నిజ రక్షకుడవు, నిజ దేవుడవు, శాశ్వతమైన దేవుడవు, మహిమగల దేవుడు అని స్థిరకాలము నీ రాకడకు ఎదురు చూసే బిడ్డలుగా మార్చి జయప్రదంగా ఈ కార్యక్రమము ప్రారంభము నుండి చివరి వరకు ఆది అంతమైన నిలిచి అంధకార చీకటి శక్తులను బంధించి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి మహా పుణ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, అయ్యగారు కొన్ని గ్రీటింగ్స్ మనతో పంచుకుంటారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సంఘ వార్షికోత్సవం ప్లస్ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్
ఈ బ్లెస్డ్ అకేషన్ సందర్భంగా ఈ కార్యక్రమం కలిసి మీతో పాల్గొనే అవకాశాన్ని దేవుడు అందించినందుకు దేవునికి మహిమ కలిగిందాక ఒక సంఘ సేవకులుగా పనిచేసిన డాక్టర్ ఏ దేవదానం గారికి, బృందానికి, చర్చి పెద్దలకు, విశ్వాసులకు, స్టేజ్ను అలంకరించిన దైవ సేవకులు అందరికీ కూడా, ఇక్కడ ఎదురుగా కూర్చున్న విశ్వాసులందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. రాబోయే నూతన సంవత్సరం కూడా దీవెనకరంగా మనకు ప్రభు అందించి గొప్ప కార్యాలు మన ప్రభు కొరకు చేయనట్లు తన ఆత్మతో నడిపించాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. ఈ బోగోల్ మండల్ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున కూడా ఆ యొక్క అభినందనలు మీకు తెలియజేస్తున్నాను. స్పీకర్ గారి ప్రక్కన ఉంటే మనం టైం ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. అయితే ఒక 2-3 విషయాలు చెప్తాను. 2 క్లబ్ చేయాలి ఇప్పుడు, అది కదా తగ్గండి. సో చర్చ్ యానివర్సరీ ప్లస్ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ గురించి ఒక మాట. పరమగీతాల్లో ఒక మాట ఉంది. పరమగీతాల సబ్జెక్ట్ సారే బాగా చెప్తారు. 6వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న మాట, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలను గలదై, యూహిత సైన్య సమభీకర రూపిదడు ఈమె ఎవరు అనే మాట. లేటెస్ట్ తర్జుమా ఏం చెప్తుందంటే, అరుణోదయం లాంటి ఈమె ఎవరు? ఆమెది చంద్రబింబం అంత అందం, ఆమె శుద్ధత సూర్యప్రకాశం లాంటిది, ఆమె నక్షత్ర విన్యాసంలాగా గంభీరంగా కనిపిస్తుంది. లేటెస్ట్ తర్జుమాలో ఆ మాట ఉంది. నేనేమంటున్నానంటే, క్రీస్తు దృష్టిలో సృష్టిలో అత్యంత రమణీయమైన వైభవముతో కూడిన అందం గలది దేవుని సంఘం. దేవుని కృప, మహిమ, దీవెన, ధన్యత దానిలో ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. సూర్యుని అంత స్వచ్ఛమైంది. గలిలియో 16వ శతాబ్దంలో టెలిస్కోప్ నుంచి సూర్యుని చూసినప్పుడు సూర్యునిలో మచ్చలేదు అన్నాడు. దేర్ ఈజ్ నో ఎనీ బ్లాక్ స్పాట్ ఇన్ ద బ్రిలియంట్ సన్ అన్నాడు. దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న పెద్ద అగ్నిగోళం సూర్యుడు. పగటిని ఆలడానికి పెద్ద జ్యోతిగా ఉంచారు, రాత్రిని ఆలడానికి చిన్న జ్యోతిని ఉంచారు, చంద్రుడు. అయితే ఆ మండుచున్న అగ్నిగోళంలో మచ్చలేదన్నాడు. అప్పటిదాకా మన ఎవరికి తెలియదు అందులో మచ్చలేదని. అయితే మచ్చలు ఉన్నాయన్నాడు. ఉంటే ఎక్కడ ఉన్నాయంటే ఉపరితలం మీద ఉన్నాయన్నాడు. దేర్ ఈజ్ నో ఎనీ బ్లాక్ స్పాట్ ఇన్ ద బ్రిలియంట్ సన్, బట్ దేర్ ఆర్ సమ్ బ్లాక్ స్పాట్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది బ్రిలియంట్ సన్. ఎవరు ఉపరితలం? ఎవరు ఉపరితలం? ఎవరంటే యేసుని వెంబడిస్తున్న వాళ్ళే, ఫాలోయర్స్ ఆఫ్ జీసస్. యేసుని అంగీకరించాము, వెంబడిస్తున్నాం, మేము క్రైస్తవులమే, విశ్వాసులని, మేము సంఘ పెద్దలమే అన్నటువంటి వారిలో కొన్ని లొసుగులు ఉన్నాయి. వాటిని సరి చేసుకుంటే క్రీస్తు రూపంలోకి మార్చబడతాం. అది సంగతి. నేను 2 రెఫరెన్స్ ఇస్తాను దానికి. రోమా పత్రిక 2వ అధ్యాయం 21, 22, 23 వచనాలు. నెక్స్ట్ తీతు పత్రిక 1వ అధ్యాయం 16 వచనం. నోట్ చేసుకొని ఉపరితలం అక్కడ ఉంటుంది, తర్వాత చూసుకోండి. ఇది ఎవరిమే? యూహిత సైన్య సమభీకర రూపిణి. యోహం అంటే 6,000 మంది యోగులు. 12 యోహా సైన్యములు అన్నాడు ప్రభు. 12 యోహా సైన్యముల కంటే ఎక్కువైన దేవదూతలను పంపాలని నువ్వు అనుకుంటున్నావా అన్నాడు గెస్సినంలో. యోహం అంటే 6,000 మంది యోగులు. మత్తయి సువార్త 26:53 ఉంటుంది అన్నమాట. 6 × 12 72,000 మంది. 72,000 మంది తెల్లని వస్త్రాలు కట్టుకొని యేసు క్రీస్తు ప్రభు రక్షకుడు, లోక రక్షకుడు అనే బ్యానర్ పట్టుకొని మీరందరూ ఈ భోగోలు విధులు తిరుగుతుంటే క్రీస్తుని ఎరగనటువంటి వారు ఈ సైన్యాన్ని చూసి అసలు ఎవరు వీళ్ళు ఆశ్చర్యపోతారు. అదే దేవుని సంఘం. దేవునికి మహిమ కలుగుతుంది. నేను అంటున్నాను, ఆయన నీతి సూర్యుడు యేసు. ఆయన సృష్టించిన సూర్యుల్లోనే మచ్చలేదన్నప్పుడు నీతి సూర్యుని యేసులో పాపం లేదు. నాలో పాపం ఉన్నదని మీరు ఎవరు స్థాపిస్తారని రుజువు చేస్తారని సవాల్ చేసిన వాడు మానవ చరిత్రలో అక్కడే కనబడతాడు. 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు ఆయన. మన రక్షణ కొరకు జన్మించాడు. ఇక్కడ ఆత్మ అయిన దేవుడు శరీరాన్ని ధరించుకొని భూమి మీద ఉద్భవించిన దినమే క్రిస్మస్. మనందరి రక్షణ కొరకు ఈ లోకానికి వచ్చాడు. అందరి మరణం తెలియదు. ఇందిరాగాంధీ మరణం ఇందిరాగాంధీ తెలియదు. రాజీవ్ గాంధీ మరణం రాజీవ్ గాంధీ తెలియదు. మన గాంధీ మహాత్ముడి యొక్క మరణం వారికి తెలియదు. తెలిసి ఉంటే ఏదో ఒక ఏర్పాటు చేసుకునేవాళ్ళు. వాళ్ళ మరణం వారికి తెలియదు, మన మరణం మనకు తెలియదు.
అయితే యేసు ఆయన మరణం ఆయనకు తెలిసే వచ్చాడు. ఆయన ఎట్టి మరణం పొందబోతున్నా కూడా తెలుసు. ఆ మరణం తెలిసే వచ్చాడు. ఆయన మరణం లేకపోతే మనకు రక్షణ లేదని ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం. ఆ గొప్ప త్యాగమూర్తి ఆయన. అందుకని ఆ త్యాగంతోనే సంఘం స్థాపించబడింది. మత్తయి సువార్త 16:18 చెప్తుంది కదా, నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ లోకపు ద్వారములు దీని ఎదుట నేను. సంఘాన్ని ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే సంఘాన్ని స్థాపించినటువంటి ప్రభు సజీవమైనటువంటి దేవుడు. సంఘం సజీవమైనది, లివింగ్ చర్చ్. వాక్యం సజీవమైనది, బైబిల్ వాక్యం సజీవమైనది, లివింగ్ వర్డ్, లివింగ్ చర్చ్. యేసు సజీవుడు, లివింగ్ క్రైస్ట్. దేవుడు సజీవుడు, సంఘం సజీవమైనది, వాక్యం సజీవమైనది, జీవం కలిగింది. దాన్ని ఎవరు పాడు చేస్తారు? ఏ ఆటంకం వచ్చినా ఆయన సవరించుకుంటారు. ఈరోజు మతాన్మోదులు చేస్తున్నటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు గమనిస్తున్నారు. అయినా సేవ ఆగలేదు, సంఘాలు నిర్మించడం ఆగలేదు. సేవకులను చంపుతున్నా సేవకులు సేవలను భయపడలేదు. ఎందుకనంటే ఈ సంఘాన్ని స్థాపించిన వాడు సజీవుడు. ఆయన మనతో ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇందులో ప్రాబ్లం వచ్చిందని చెప్పడానికి నేను నిలబడ్డాను ఇక్కడ. సంఘం కడతానంటే వేరే ఒక టీం వచ్చింది ఇక్కడికి నిలబడ్డాను. నేను అదే దారిని వెళుతూ ఇక్కడ వీళ్ళందరూ నిలబడ్డారు. నేను ఎంటర్ అయినా లోపలికి. ఏ విషయం అన్నాను, ఇది మేము ఆక్యుపై చేస్తాము, మేము కట్టాలి మందిని అన్నారు. మీరు ఆక్యుపై చేయడం ఏంది? మీకంటే ముందు వాళ్ళు ఉన్నారు, ఆ సంగతి తెలుసా మీకు అని అడిగా నేను. అందుకని మీరు అక్కడ మందిరం ఉంది, అది జరుపుకోండి, ఇక్కడ రావద్దు, వాళ్ళు పని చేసుకునేవాడి అని చెప్పి నిలబెట్టి ప్రార్థన చేసి పంపించేశారు. దేవుని స్తోత్రం. ఆ టైంలో ఇంటికి వచ్చాను. మీరు తెలుసు, మర్చిపోయారేమో నాకు తెలీదు. నేను వచ్చాను ఇక్కడికి, నేను వచ్చి మాట్లాడాను. నేను వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు ఇక్కడ, కాబట్టి మీరు వెళ్ళిపోండి, మీరు అక్కడ పరిచయం ఉంది, దాన్ని చూసుకోండి, వాళ్ళు ఇక్కడ పరిచయం చేసుకునేది దేవుని ప్రణాళిక ఇది అని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. చర్చల గురించి అయిపోయింది. ఇప్పుడు ప్రీ క్రిస్మస్ ఎవరు అన్నమాట చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఏం ఆలోచించాక 2 నిమిషాలు చేస్తా. ఇది లోకమంతటికి కలుగుపోయే మహా సంతోషకరమైన సువార్త. నేను 2-3 అంశాలు చెప్పున్నాను బయట కూడా. అదే క్రీస్తు జననం అంటే, ఈ భూమిలో క్రీస్తు జననం లోకమంతటికి లోకమంతటికి శుభదినం. అది సంగతి. అక్కడ భూమిలో క్రీస్తు జననం లోకమంతటికి శుభదినం. ఎందుకంటే ఆయన లోకరక్షకుడు, పాపరహితుడు, ఆయన పరిశుద్ధుడైన, ఈ లోకానికి పరిశుద్ధుడు కావాలా అని ఎదురు చూసింది. ఎందుకంటే ఇప్పటిదాకా జన్మించిన వారు, జన్మించబోతున్న వాళ్ళు పాపులుగానే జన్మించారు, పాపులుగానే జన్మిస్తారు. పాపిని రక్షించడానికి ఒక పరిశుద్ధుడు కావాలా, దాని కొరకు ఎదురు చూసింది లోకం, ఎదురు చూసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే నేను అంటున్నాను, ఒక ఆయన అన్నాడు, ఇక నేను చనిపోయిన తర్వాత 500 సంవత్సరాలకి, ఆయన పేరు వద్దులే, 500 సంవత్సరాలకి ఒక ఆయన జన్మిస్తాడు. ఆయన నాలాంటి వాడు కాదు, మానవుల బుద్ధుల మీద స్థాపిస్తాడు. లోకం ఆయన నమ్ముకోవాలి. స్తోత్రం. ఎదురు చూసింది లోకం. ఇంకొక ఆయన యేసు తప్ప ఈ భూమి మీద అమూల్యమైనటువంటి దేవుడు లేడని చెప్పాడు. లోకం నమ్ముకోండి. గాంధీ మహాత్ముడు చెప్పొచ్చు నేను, ఎందుకంటే ఆయన మన జాతి పిత కదా. ఆయన అన్నాడు, యేసు దైవాత్మ సంపూర్ణుడు. అయితే ఆయన బోధలు ఉన్నాయి, ఆయన ప్రవర్తన ఉంది, ఆయన జీవిత విధానం ఉంది, మనుషులందరికీ ఆదర్శం. ఆయన బోధలు అందరూ అనుసరించాలి అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన. ప్లేటో ఒక మాట చెప్పాడు, ఈ గ్రీక్ తత్వశాస్త్రవేత్త ప్లేటో ఒక మాట చెప్పాడు, ఇది ఈ మనుషులకి ఉపదేశించడానికి ఒక సృష్టికర్త పైనుండి కిందకి రావాలి, సృష్టికర్త పైనుండి కిందకి రావాలి అని ఆయన నాకు ఉపదేశాలు అందరికి అవసరం. ఆయన దేవుడు, ఆయన అందరూ నమ్ముకోవాలని ప్లేటో. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ శుభవార్త. బైబిల్ ఎదురు చూసినట్టుగా ప్రవక్తలు చెప్పినట్టుగా ప్రవచనం నెరవేర్చడానికి ఏసీ లోకంలో జన్మించాడు. ప్రవక్తలైనా, ధర్మశాస్త్రమైనా, ప్రవక్తలైనా, వచనమైనా కొట్టివేయటకు ఉచితాన్ని తలంచవద్దు, నెరవేర్చడానికి కొట్టివేయటకి రాలేదు, ప్రవచనం నెరవేర్చినటువంటి స్తోత్రం. ఇంకెక్కువ టైం తీసుకోకుండా నేను ఈ కొద్ది మాట్లాడుతాను, ముగిస్తున్నాను. ఈ సంవత్సరం ఈ క్రిస్మస్ శుభదినాన ఒక హ్యాపీ క్రిస్మస్ మనందరి హృదయాల్లో జన్మించాలి యేసు. మనం చెప్తాం కానీ లోపలికి ఆయన తనం ఒక్కోసారి వీ కెన్ రిజెక్ట్ అండ్ యాక్సెప్ట్. ఇప్పుడు ఎవరు బలవంతం చేయరు, యేసు నమ్మకమైన తలకాయ వంచి చెప్పరు, కానీ ఆయన ప్రేమ సువార్తని అందిస్తాం.
కదా అందించినప్పుడు ఓ ఈయన క్వాలిటీస్ బాగున్నాయి, లైఫ్ బాగుంది, పరిశుద్ధత ఉంది, ఈయన నమ్ముకుంటే మంచిది, ఈయన రక్షణ వస్తుంది అని నమ్మితే నువ్వు ధనుడు అవుతావు. తిరస్కరిస్తే నీకంటే దరిద్రుడు ఈ భూమి మీద ఇంకొకడు ఉండడు. ఆలోచించారా? ఏం సీరియస్గా ఉన్నాడు? ఎందుకంటే నువ్వు అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు. ఒకటి నేర్చుకోవాలి, అంగీకరిస్తే పాతాలను తప్పించుకొని పరలోకం పోతావు, తిరస్కరిస్తే పరలోకానికి దూరం ఉంటావు, సస్తే పాతాళానికి వెళ్తావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి దాన్ని తప్పించడానికి ఏసీ లోకంలో ఉద్భవించారు, తను తగ్గించుకొని. అలాంటి గొప్ప కృప మీ అందరు కలిగి ఆ గొప్ప రక్షణ అందుకొని క్రిస్మస్ సంతోషాన్ని, క్రిస్మస్ ఆనందాన్ని, క్రిస్మస్ సమాధానాన్ని, క్రిస్మస్ దీవెనను పొందుకొని ప్రభు కొరకు సాక్షులుగా జీవించుదాం కాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరూ తప్పట్ల గుట్టయ్య గారికి వందనాలు చెబుతా. ఇప్పుడు మన మధ్యలో ఉన్న అబ్రాహ్మ అన్న గారు దైవజనులు ప్రార్థన చేస్తారు. తర్వాత ఆరాధన, తర్వాత వర్తమానం అయ్య గారికి ఇచ్చేద్దాం. ప్రార్థించుకుందామండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రం ప్రభా, స్తోత్రాలయ్యా, స్తోత్రములు. ఇక్కడ దేవదానం అన్నగారి మందిరంలో ఈరోజు ప్రభువా వారిది 35వ సంవత్సర యానివర్సరీ గాను, మందిర యానివర్సరీ గాను, మరి ప్రీ క్రిస్మస్ గాను వారు జరిపిస్తూ ఉంటుండగా ఆ కార్యక్రమానికి అనేక మంది దైవజనులు, మంచి మేధావి వర్గమునికి చెందినటువంటి దైవజనులు ఇక్కడ ఉన్నారు. మరి ఇప్పుడు దైవజనులు సాంసన్ బాబు గారు ఈ బోగోల్ మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులుగా ఉంటూ వారిప్పుడు సంఘం అంటే ఏమిటో, ప్రీ క్రిస్మస్ అంటే ఏమిటో చాలా చక్కగా వివరించి ఉన్నారు. ఆ వివరణ విన్న ప్రతి బిడ్డ కూడా అలాంటి జీవితాన్ని కలిగి జీవించుటకు, మరి అలాంటి మందిరాలను నడుపుటకు, మరి ముందుకు సాగే వారిగా ఉండులాగా సహాయం చేసి వాడుకొని మహిళ పొందండి. మరి ముఖ్యంగా ఈనాడు మందిర యానివర్సరీ స్పెషల్ మెసేజ్ ఇవ్వడానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి దైవజనులను మరుగుపరిచి నాతో మాతో మరి ముఖ్యంగా ఈ సంఘ క్షేమాభివృద్ధితో మీరుండి వారు అలాంటి సత్యాన్ని ఇక్కడ వెదజల్లుటకును, ఆ వెదజల్లుతున్నటువంటి సత్యం విని దాని ప్రకారం జీవించుటకును ప్రతి బిడ్డను ఆయత్తపరచమని, మరి ఇక జరగనైన ప్రతిదీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఆది అంతం మీరయ్యుండి నడిపించమని ప్రాధేయపడుతూ తమ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అతి వినయంతో బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న గారు. ప్రియా దేవుని బిడ్డలారా, బాబు మామూలు షూర్ లేదా లేకపోతే సంఘంలో ఉంది. సరేనండి. రోజమ్మ పాస్టమ్మ గారు వచ్చిందమ్మా, రాలేదా? వాళ్ళు రారు, లేటుగా వస్తారు. సరే రెండమ్మ ఆరాధన చేద్దాం. సిరమ్మ, జ్యోత్స్న. ఈ సంఘం గురించి కొన్ని మాటలు చెప్పాలా, కానీ ఇక్కడ చెప్తే నాకు బాగుండదు. సరే రేపు చెప్తాను, క్రిస్మస్ రోజు చెప్తాను. ఒక దేవుని సంఘం నడిపేయడం అంటే ఎంత కష్టమో ఇక్కడ చేరున్న దైవజనులందరికీ తెలుసు. ఎందుకు ఈ కష్టపడాలి మేము? ప్రభు దగ్గర కిరీటం పొందడానికి. అల్లే చెప్పండి. కాబట్టి మీరు విన్నా వినకపోయినా, వచ్చినా రాకపోయినా ప్రభు సువార్తలో మేము కొనసాగిపోతూనే ఉంటాం. హల్లెలూయా. మా ఇక్కడికి రండి, మా నేను నిలబడ్డా. అందరూ పైకి లేచి నిలబడదామా? అందరం పైకి లేచి నిలబడి, ప్రియా దేవుని బిడ్డలారా, 1991వ సంవత్సరంలో ఈ సంఘం ఇక్కడ స్థాపించబడింది. అయ్యగారు చెప్పినట్లుగా అనేక ఆటంకాలు, నా మీద పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. కానీ దేవుడు విజయం సాధించాడు ఇక్కడ. హల్లో చెప్పండి. ఆ రోజు సాంసన్ బాబు గారు,
మరి ఇక్కడ ఉన్న యేసురత్నమయ్య గారు, అలాగే మా యాకోబ్ అన్న గారు, అలాగే అన్యులైన గోవింద్ అన్న గారు, అలాగే ఇక్కడ రమణారెడ్డి గారు, ఆయన ఒక కులంతో సంబంధం లేకుండా అందరూ సపోర్ట్ చేసి ఈ సంఘాన్ని నిలబెట్టిన బిడ్డలందరికీ దేవుని నామం పేరిట వందనాలు. హల్లో చెప్దామా? ప్రియా దేవుని బిడ్డారా, ఈ శుభ సమయంలో ఈ వార్షికోత్సవ ఆరాధనలో మనందరినీ నిలవబెట్టిన దేవదేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ 2 చేతులు పైకెత్తి ఆ ప్రభువుకు స్తోత్రము చెల్లించుదుముగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి 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 చెప్పండి. దేవా, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి రావాలి. పరిశుద్ధాత్మని కృప ఇక్కడ నింపబడాలి. పరిశుద్ధాత్మని యొక్క శక్తితో ఇక్కడ నింపబడాలి. ఆ దేవుడు, ఆ మహదైశ్వర్యము కలిగిన దేవుడు, ఆ యొక్క తండ్రి సింహాసనాన్ని వదిలి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నీకోసరమే కదా బిడ్డా, నీకోసరమే. నువ్వు రక్షింపబడడం కోసరం, నువ్వు నరకాన్ని పోకుండా పరలోక ప్రాప్తులుగా నిన్ను చేయడం కోసరం ఆ దేవదేవుడు, ఆ సృష్టికర్త అయిన దేవుడు, ఆ మహిమాన్వితుడు, ఆ మహోన్నతుడు, ఆ పరిశుద్ధుడు, ఆ అతి పరిశుద్ధుడైన యేసయ్యా, ఓహో ఎంత నిరాకారుడుగా ఈ తన్ను తాను తగ్గించుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందరి బట్టి మనమందరం చప్పట్లు కొడుతూ మా దేవుని మహిమపడతాం. స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ నాలో మధురమైనది, అందరూ చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధన చేద్దాం. హృదయం
పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే, నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరలేనుగా, నీడగా నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరలేనుగా, నీడగా నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును. ఇది నీ ప్రేమ కురిపోదు, ప్రేమలోన తేజోని రాజా, దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పిల్లల ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న పాల్ పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన. స్తోత్రం 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 తండ్రి, స్తోత్రం తండ్రి. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం, అద్భుతకరుడా మీకు స్తోత్రం, ఆలోచనకర్త మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు ఏర్పరిచినటువంటి ఈ శుభదినాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నాయన చెంచులక్ష్మపురం తెలుగు బ్యాప్టిస్ట్ సంఘమును మీరు ప్రేమించి సంవత్సరం అనే మరొక దయా కిరీటాన్ని ఈ రోజు మీరు ధరింపజేసినందుకై వందనాలు ప్రభువా. నాయన ఈ వార్షికోత్సవ ఆయన సందర్భంలో తండ్రి అయిన దేవ మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు, ఆయన శుభవచనాల ద్వారా మిమ్మల్ని మహిమపరచుటకు ఇప్పుడు దాకా మీరు నడిపించిన కార్యక్రమాన్ని బట్టి మీకే వందనాలు 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 తండ్రి. ఇంకనూ తండ్రి ఆయన జరగబడే కార్యక్రమం అంతల ద్వారా మీరు మహిమ పొందండి. వాక్య పరిచయం చేయడానికై ప్రయాసపడి మా మధ్యకు స్వర్తమానాన్ని మోసుకుని వచ్చిన మీ సేవకుల ద్వారా నాయన వినడానికి, నేర్చుకోవడానికి, బలపడడానికి, అభివృద్ధి చెందడానికి సిద్ధంగా ఉండే సంఘమునకును శ్రేయోభిలాషులమైన మా అందరికీ దీవెనకరమైన వర్తమానం దయచేయమని అడుగుచు ప్రార్థన ఆలకించినందుకే స్తోత్రం చెల్లించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండమ్మా. థ్యాంక్ యూ అయ్యగారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లరా, మనము చాలా ఇంపార్టెంట్ సమయానికి వచ్చాం. ఇది చాలా శుభదినం, ఇది చాలా ఆనందకరమైన దినం, ఇది సంతోషకరమైన దినం. మన మధ్యలో ఆనంద్ కుమార్ అమ్మ పాస్టర్ గారు ఉన్నారు. ఈ దేవుని సంఘంలో ఆ దేవుని సేవ జరిగించారు. ఆనందయ్య గారు ఆరోగ్యం సరిగా లేక ఇంట్లో ఉన్నారు. ఆ దినాల్లో, ఆ తొలిటి దినాల్లో ఎంత కష్టంతో సంఘాన్ని నడిపించారంటే దైవజనుడు, దైవజనురాలు వారు వేసిన ఇత్తనం ఈరోజు అభివృద్ధి చెంది అదో శాఖోపశాఖలుగా అభివృద్ధి చెందుతూ దేవుని స్వార్థ చాటడానికి ఆ ప్రభు వారు కృపిస్తున్నారు. హల్లెలూయా. పిల్లరా,
మనకు అత్యంత ప్రియులు, నాకు అత్యంత ప్రియులు, ఆత్మీయులు యేసుబాబాయ్ గారు. ఇది నేను యూట్యూబ్లో ఎప్పటి నుంచో చూస్తున్నా. అమ్మగారు అయ్యగారు ఆరాధన నడిపిస్తే నేను అనుకుంటా గంట సేపు నడిపిస్తాడు. అవునా? నేను చూసా అసలు నిశ్చేపు ఎట్లా నిలబడుతున్నారయ్యా, సంఘంలో ఎట్లా తయారు చేశారు దైవజనులు. దాదాపు చాలా సమయాన్ని ఆరాధనలో నడిపించడంలో బహుదిట్ట అయ్యగారు. రెండోది వర్తమానం అంటే ఇంక చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆయన జ్ఞానంతో చెప్పే వర్తమానం కాదు అది. ఒక సీనియర్ దైవజనుడుగా దాదాపు నా వయసు 69 సంవత్సరాలు. నా 24వ అసలు 18 అసలు 15 సంవత్సరాల నుండే ఇలాంటి దైవజనుల పాదాల చేత పెరిగినోడు నేను. కాబట్టి పరిశుద్ధాత్మని ద్వారా నడిపించబడే సంఘము మాది. ఆ యొక్క ఆత్మీయతలో నడుస్తూ ఉన్నప్పుడు ప్రియులారా ఆత్మ ప్రత్యక్షత ఉంటుంది ప్రతి దైవజనుడికి. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే దైవజనులకు. అయ్యగారిని ముఖాముఖిగా మా తల్లి సంఘం అక్కరాజు వారి కన్యక సంఘం, నేను అక్కడ పరమగీత ప్రసంగ వాహిని ఆ పరమగీతాలు చెప్తా ఉంటే అయ్యగారు పెద్ద చర్చిలో పాస్టర్గా ఉండి నేను అప్పుడు ఒక స్టూడెంట్ని. అయ్యగారు వచ్చారని నేను రాబోతే కాదు కానివ్వండి అనేవాడు. అంటే ఆ విధంగా ప్రభు సేవలో కొనసాగిపోతూ మా తల్లి సంఘంకి మొన్న అయ్యగారిని వార్షికోత్సవానికి పిలిచారు. చక్కని వర్తమానం మేము విన్నాం. అప్పుడే అనుకున్నాం ఒకవేళ దేవుని చిత్తమైతే ఈసారి మా సంఘానికి దైవజనులను పిలిస్తే బాగుంటుందని సంవత్సర కాలం ప్రార్థించాడు. ప్రియులారా, ఈనాటిది కాదు, అనుదినము దైవజనులందరి గురించి ప్రార్థిస్తాను. మా సంఘానికి ఈ దైవజనులు రావాలని ప్రార్థించాను. ప్రభు కృప చూపించారు. దేవునికి మహిమ కలుగునుగాక. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరుద్దాం. చాలా షార్ట్ కట్. అంటే మనం భోజన సమయం 1:30. అమ్మ ఇప్పుడు టైం ఎంత అయింది? 12:20. అంటే దాదాపుగా 1:30 గంట అంటే అది అర్ధ గంట, ఇది ఒక 40 నిమిషాలు. మీరు తిన్నంత సమయం నేను. ఎందుకంటే దేవుని వర్తమానికులుగా ఇంత దూరం నుంచి మనం పిలిపించి మనం కూర్చొని అయ్యగారు చెప్పబోయాను కదా, పరిశుద్ధాత్ముని వలన మాట్లాడతారు కాబట్టి హృదయాలు కదిలించబడతాయి. మానవీయ జ్ఞానం చేత మాట్లాడితే మన చెవులకు ఇంపుగా ఉండొచ్చు, ఇకైకలు పక్కపక్కలు ఉండొచ్చు. ఆత్మ కదిలించబడి వాక్యం అవసరమై కడవరి దినాల్లో. హల్లెలూయా చెప్పండి. అలాంటి గొప్ప వర్తమానికులు అయ్యగారికి ఈ సమయాన్ని నేను అప్పగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ముందుగా దేవుడికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయ్యగారు ఆయనకి నా మీద ఉన్న ప్రేమను బట్టి అలా చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చాక నాకే కొంచెం భయం వేసింది. వెనక్కున్న వాళ్ళందరినీ చూసి పెద్ద పెద్ద దైవజనులందరినీ కూడా ఇలా కలుసుకోవడం, వాళ్ళతో పాటు సభని వేదికను పంచుకోవడం సంతోషంగా ఉంది. నేను మొట్టమొదటి బహిరంగ సభ మన శాంసన్ అయ్య గారితోనే రాయలసీమ అనే ప్రాంతంలో రాజేష్ గారు ఆ 2 రోజులు అదే నా మొట్టమొదటి బహిరంగ సభ. తర్వాత కలిగిరి, తర్వాత ఇంకొన్ని ప్రాంతాల్లో అయ్యగారితో పాటు నేను కూడా ప్రసంగికుడిగా ఉన్నప్పుడల్లా కలుద్దాం అనుకునేవాడిని. చాలా ప్రోత్సహించేవాడు ఆయన, చాలా ప్రోత్సహించేవాడు. తర్వాత ఇక్కడికి వచ్చాక మన దేవదానం అయ్యగారు ప్రతిరోజు యూట్యూబ్లో ఆయన వర్తమానాలు పంపిస్తూ ఉంటారు. ఈ వయసులో కూడా ఆయనకి ఇంత భారాన్ని పెట్టిన దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్తా హల్లెలూయా. నిజంగా ఆయనకి దేవుడు నూతనమైన బలాన్ని ఇస్తూ ఉన్నారు. వారితో సహవాసం మాకు చాలా ఆశీర్వాదం. అలాగే వెనుకున్నటువంటి దైవజనులందరికీ కూడా నా వినయపూర్వకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అన్న కూడా మంచి సింగర్, నాకు చాలా తెలుసు. అన్నోళ్ళందరికీ
వందనాలు తెలియజేస్తున్న అయ్యగారులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. శుభకరికి మ్యూజిక్ మంచిగా ఇస్తున్న వాళ్ళందరికీ, టెంట్లు వేసిన బిడ్డలకి, మైక్ సిస్టమ్ పెట్టిన బిడ్డలకి, మీరందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు. అయ్యగారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ముఖ్యంగా అయ్యగారు చూపిస్తున్న ప్రేమకి నేను చాలా చాలా భాగ్యవంతుడిగా భావిస్తూ ఉన్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ మీ దగ్గర ఉంటే యెహోషువ గ్రంథము 20వ అధ్యాయం. ఇందాక శాంసన్ అయ్య గారు చెప్పారు, చాలా అద్భుతమైన ప్రార్థనలో ఇందాక చేసినట్టు ఒక ఆయన మన దైవజనులు ఏదో ఒక వర్డ్ వాడారు. ఆయన దానికి సరిపడిన వాక్యాన్ని అయ్యగారు చెప్పారు. నేను కొన్ని మాటలు ఈ సంఘం వార్షికోత్సవం కూడా కాబట్టి వార్షికోత్సవము అలాగే ప్రీ క్రిస్మస్ రెండు కలిపినటువంటి మాటలు, కొన్ని మాటలు నేను చెప్పి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ముగిస్తాను. నేను యెహోషువ గ్రంథము 20వ అధ్యాయం మనం జాగ్రత్తగా గమనిస్తే ఆశ్రయపురము. అందరు గట్టిగా అంటారా? కూర్చుని మీరు నా ముందున్నోండి. ఆశ్రయ కేసన్న గారి పాట కూడా ఒకటి ఉంది, పాడతారా గట్టిగా? నా గాయకుని కాదు. ఆశ్రయ దుర్గమా. బహుశా ఆయన ఈ అధ్యాయం చదివిన తర్వాతే ఆ పాట రాసుంటారేమో అని నేను అనుకుంటున్నా, నాకు తెలియదు. ఇక్కడ ఆశ్రయపురము ఆనాడు యెహోషువ చేత మోషే చేత దేవుడు కట్టిస్తే, ఈరోజు చెంచులక్ష్మీపురంలో దేవదానం అయ్యగారి చేత కట్టించాడు ఈ ఆశ్రయపురాన్ని. చప్పట్లు కొట్టి వందనాలు తెలియచేద్దాం దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రోజులు బాగలేవు, ముఖ్యంగా నెల్లూరులో రోజులు బాగలేవు. ఎక్కడ పెట్టినా కూడా హత్యలే, ప్రమాదాలే, భయంకరమైన జబ్బులే, ఎక్కడ క్షేమం లేదు, ఎక్కడ కూడా ఆనందం సంతోషం చూడలేకపోతున్నాం. ఎక్కడ చూసినా కూడా వ్యతిరేకతలే, అసూయలే, గొడవలే, నో పీస్. భూమి మీద సమాధానం లేదు. భయంకరమైన దినాల్లోకి వచ్చేసాం. స్వేచ్ఛని కూడా కోల్పోయే దినాలకు వచ్చేసాం. ఇంతకుముందు చెప్పుకునే వాళ్ళు అక్కడెక్కడో గొడవ జరిగింది, క్రైస్తవుల్ని హింసించారు, అక్కడెక్కడో క్రైస్తవుల్ని కొట్టారని. ఇప్పుడు మనల్నే కొడుతున్నారు. నా పక్కనున్న శాంసన్ బాబాయ్ గారు కూడా ఆ సంఘటనను చూశారు. ఆయన బాప్టిజం ఇస్తూ ఉంటే సముద్రం దగ్గర ఆయన కూడా రుచి చూశారు. మనందరం ఇటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసాం. మరి ఎక్కడ ఉన్నది క్షేమం? ఎక్కడ మనకి ఆనందం? ఎక్కడ దొరుకుతుంది మనకి నిజమైన సమాధానం? సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం చదివితే, యెహోవా బలమైన, చదువుతారా? యెహోవా బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నివసించును. హల్లెలూయా. నీతిమంతుడు ఇందులోనికి ప్రవేశించాలా, పరిగెత్తాలా? ఎక్కడ క్షేమము, ఎక్కడ నెమ్మది దొరుకుతుంది, ఎక్కడ ఆశీర్వాదం ఉంటుంది అంటే ఆ బలమైన దుర్గం, అదే ఆశ్రయపురం, అదే ఆశ్రయ దుర్గం. ఆశ్రయ దుర్గంలో అయితే మనకి సురక్షితంగా ఉండగలం. ఈ ప్రపంచంలో ఎన్ని ఇరుకులైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కష్టాలైనా దేవుళ్ళో ఉన్న వాళ్ళని ఏ సైతాను శక్తులు ఏం చేయలేవు. చేతులు ఎత్తి చెప్పలేకపోతున్నారు కదా. నేను ముందున్న వాళ్ళని అడుగుతాను, అనుకున్న వాళ్ళని అడిగేంత ధైర్యం నాకు లేదు, వాళ్ళ వైపు చూసే ధైర్యం కూడా లేదు నాకు. హల్లెలూయా. కాబట్టి ముందున్న మీరు మాత్రం దీన్ని అర్థం చేసుకుంటే చాలు. ఈ మాటలు మీరు గ్రహిస్తారని నమ్ముతూ ఉన్నా. ఆశ్రయ దుర్గం, ఆశ్రయపురం, యెహోవాయే, యేసయ్యే మన ఆశ్రయ దుర్గం. ఆయనే మనకి సురక్షితం. ఆయనలోకే మనం పరిగెత్తుదుముగాక. ఆయనలోనే 24 గంటలు ఉందుముగాక. ఎక్కడున్నా ఆయనలో ఉందుముగాక. ఎక్కడున్నా ఆయన సన్నిధిలోనే ఉందుముగాక. సింహాల బోన్లో ఉన్న వాళ్ళు కాలిపోలేదు, ఎందుకంటే వాళ్ళు సింహాల బోన్లో ఉన్నారు కానీ దేవుని సన్నిధిలో ఉన్నారు అక్కడ కూడా. హల్లెలూయా. అగ్నిగుండంలో కూడా కాలిపోలే వాళ్ళు, ఎందుకంటే అగ్నిగుండంలో ఉన్నారు కానీ అగ్నిగుండంలో కూడా ఎక్కడున్నారు చెప్పండి? చెప్పాలా మాట చెప్పండి? దేవుని సన్నిధిలో ఉన్నారు కాబట్టి కాలిపోలే. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినాను. ఎందుకని? రాజనా, డబ్బులున్నాయనా, జ్ఞానం ఉందని ఏం కాదు. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండం ఇక్కడ కూడా నాకు తోడుగా ఉన్నాయి. హల్లెలూయా.
ఈ రోజు మధ్యాహ్నం దేవదానం అయ్యగారి ద్వారా, అలాగే ఇంకెంతమంది ఈ సంఘానికి సహకరించారో నాకు తెలియదు, ఎంతమంది ప్రయాసపడ్డారో నాకు తెలియదు. కానీ మనకు ఒక సురక్షితమైన ప్రాంతం దొరికింది. చెంచులక్ష్మీపురానికి ఒక ఆశ్రయ దుర్గము దొరికింది. హల్లెలూయా. ఇది దేవుని ఏర్పాటు, దేవుని చిత్తం. మనం హాయిగా ఉండే స్థలం, ఆనందంగా ఉండే స్థలం, సింహాల నోళ్ళ నుండి తప్పించుకునే స్థలం, అగ్ని కూడా మనల్ని కాల్చజాలని స్థలం దొరికింది మనకి. ఇక్కడికి వస్తే చాలు సురక్షితం, ఇక్కడికి వస్తే క్షేమం, సేఫ్. మరి ఆదివారం ఎంతమంది వస్తున్నారో నాకు తెలియదు. ఈ మందిరాన్ని కట్టి అయ్యగారు ప్రయాసపడుతున్నది ఎందుకంటే ఈ వయసులో కూడా చెంచులక్ష్మీపురం క్షేమంగా ఉండాలని, చెంచులక్ష్మీపురం మొత్తం పరలోకంలో కనపడాలని. చెప్పకూడదాం, దేవుడు అట్టి కృపను కుమ్మరింపజేయును గాక. అన్న అన్నోళ్ళు కూడా కొంచెం హల్లెలూయా చెప్పండి అన్న. హల్లెలూయా. అన్నోళ్ళు అందరూ కూడా ఆశ్రయపురాలు కట్టిన వాళ్ళే, పెద్ద పెద్ద ఆశ్రయపురాలు దేవుడు వాళ్ళ చేత కట్టించాడు. ఆశ్రయదుర్గం, ఆశ్రయపురం. కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్తాను నేను. 5 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ప్రియులారా, జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొట్టమొదటిగా, ఈ ఆశ్రయపురంలోనే మనకి క్షేమం అంటారు అందరూ కూడా. ఈ ఆశ్రయపురంలోనే, మరొకసారి చెప్పి, ఈ ఆశ్రయపురంలోనే మనకి క్షేమం. ఆశ్రయపురం ఎందుకు కట్టమన్నాడు దేవుడు? 20వ అధ్యాయం యెహోషువ గ్రంథము 20వ అధ్యాయంకి వస్తే మనకి అక్కడ కనపడుతుంది. మొదటి వచనం ఎవరైనా చదవగలిగితే చదవండి. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, ఇట్లనము తెలియకయే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురము అని రాగానే హల్లెలూయా చెప్పండి. ఆశ్రయపురము. దేవుడు మోషేతో చెప్పాడు, కానీ మోషేతో కాకుండా యెహోషువతో కట్టమని చెప్పాడు. తెలియకుండా పొరపాటున, మనకి పాత నిబంధన గ్రంథం తెలుసు, పంటికి పన్ను, చెంప మీద కొడితే ఈజీ కొట్టొచ్చు. అదే ఫాలో అవుతున్నాం ఈ రోజు కూడా. అదే ప్రాబ్లం. అల్లు చెప్దాం గట్టిగా, ఫాలో అయ్యేవాళ్ళు. వెరీ గుడ్. ఫాలో అవుతున్నోళ్ళు, అదే ఫాలో అవుతున్నోళ్ళు. మీ ఆయన కొట్టాడు, నువ్వు కొట్టకపోయినా రెచ్చగొడుతుంటావు. పక్కింటి వాళ్ళు ఏదో బూతులు అన్నారు, నువ్వు బూతులు కాకపోయినా మామూలుదైనా మాట్లాడుతుంటావు. అంటే మనం ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్నామా, న్యూ టెస్ట్మెంట్ లో ఉన్నామా? చెప్పండి. ఓల్డ్ టెస్ట్మెంట్ లోనే ఆగిపోయాం మనం. నూతన నిబంధన గ్రంథంలో అడుగు పెట్టుదుము గాక. నూతన నిబంధన గ్రంథంలో ఉన్నోళ్ళు ఒక చెంప మీద కొడితే ఏం చేయాలా? మీ ఆయనకి చూపించాలి ముందు, తర్వాత బయట సంగతి. అన్నని అడగతా ఇప్పుడు నేను, అత్తని అడగతా, కోడల్ని కూడా అడగతా. మీ అత్తకి చెంప చూపించావా? ఒక మాట పడ్డావా? ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ లో అలాగున్నది అనమాట. అల్లా న్యూ టెస్ట్మెంట్ లో యేసుప్రభు మొత్తం మార్చేశాడు. హై క్వాలిటీ. ఆయన రేంజ్ని పెంచాడు, భక్తిని పెంచాడు. పాత నిబంధన గ్రంథం లాగా ఉండొద్దు అని చెప్పాడు ఆయన. నేను మీతో చెప్పున్నది ఏమనగా అని ఇంకా స్టాండర్డ్స్ని పెంచాడు ఆయన. అయితే దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, పంటికి పన్ను, కంటికి కన్ను నాన్న. కానీ తెలియక పొరపాట్లు జరుగుతాయి. బిల్డింగ్ కడుతున్నారు, పైన బిల్డింగ్ కడుతున్నారు, ఓ రాయి జారిపోయింది, కట్టేటువంటి ఆ వ్యక్తి చేతిలో రాయి జారిపోయింది, కింద ఎవరో ఉన్నారు, కరెక్ట్ గా తల మీద పడింది, చచ్చిపోయాడు. వాడు కావాలని ఇలా రాయి పైన ఉన్న వ్యక్తి చేజారిపోయింది, పొరపాటు జరిగింది. కానీ ఈ చచ్చిపోయిన వ్యక్తి యొక్క బంధువులు ఏం చేస్తారు? ఇప్పుడు పంటికి పన్ను, కంటికి కన్ను, చావుకి చావు. కాబట్టి బంధువులు ఏం చేస్తారంటే వాడిని చంపడానికి పరిగెడతారు. ఇప్పుడు వాడు నిర్దోషి కదా. మన దేవుడు దోషులను నిర్దోషులుగా ఎంచడు, నిర్దోషులను దోషులుగా ఎంచడు. అలాగే నిర్దోషికి శిక్ష పడ్డం కూడా ఆయనకి ఇష్టము ఎంత మాత్రము లేదని రాశారు బైబిల్లో. చెప్పలు కొడదాం ఒకసారి, గట్టిగా కొడదాం. హల్లెలూయా. నువ్వు దోషం చేయలా, పొరపాటున ఏదో జరిగిందంటే నీకు శిక్ష పడ్డానికి దేవుడే ఇష్టపడ్డాడు. వెంటనే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? అలా పొరపాటున ఏ వ్యక్తి అయితే తప్పు జరిగాడో, నరహంతకుడిగా మారాడో, చంపేశాడో, ఆ వ్యక్తిని రక్షించడానికి నువ్వు ఆశ్రయపురం కట్టాలి, ఒక బిల్డింగ్ కట్టాలి. అలా ఆశ్రయపురం కట్టినప్పుడు ఈ వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి, తెలియక చేసిన వ్యక్తి, నిర్దోషి అయిన వ్యక్తి పరిగెత్తుకుంటూ దగ్గరలో ఉన్న ఆశ్రయపురంలో కానీ వెళ్ళిపోతే, ఆశ్రయపురంలో యాజకుడు ఉంటాడు.
ఆ యాజకుడిని శరణు వేడాలి. అయ్యా నేను తెలియక చేశానయ్యా, నేను కావాలని చంపలేదయ్యా, మనసులో కక్ష పెట్టుకొని చంపలేదయ్యా, పొరపాటు అయిపోయింది అని చెప్తే ఆ యాజకుడు ఇతనికి ఆశ్రయాన్ని ఇస్తాడు. ఆశ్రయపురంలో ఆ వ్యక్తి ఉన్నన్ని రోజులు ఏ వ్యక్తి కూడా ఆశ్రయపురంలో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఇది నా శాసనం అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తెలియక పొరపాటున చేస్తే అనండి ఆ మాట ఒకసారి. ఆ వ్యక్తికి శిక్ష పడకుండా కాపాడేదే ఆశ్రయపురం. ఇది ఓల్డ్ టెస్టిమెంట్. 6 ఆశ్రయపురాలు కట్టమన్నాడు. మొదటి పాయింట్ పట్టుకోండి. ఎవరు కట్టమన్నారు? ఎవరి ఆలోచన, ఎవరి మనసు ఇది? మోషేదా? చెప్పండి గట్టిగా, ఎవరిది? మన దేవుడిది. ఒక్కసారి మనసు తెలుసుకోండి. యేసయ్య మనసు ఎంత గొప్ప మనసు ఉన్నాడో చూడండి. ఆయన నిర్దోషికి శిక్ష పడకూడదు, ఏ వ్యక్తి చనిపోకూడదు, ప్రతి వ్యక్తి కాపాడబడాలా, రక్షించబడాలా, ప్రాణం ఉండాలా, ఆయుష్తో ఉండాలా. పొరపాటు జరిగినటువంటి వ్యక్తికి అసలు ఏ విధమైన శిక్ష ఉండకూడదు. ఈరోజు మధ్యాహ్నం కూడా అదే మనసుతో ఉన్నాడు దేవుడు నీ పట్ల, నా పట్ల. హల్లెలూయా. మనసు మారిపోయిందా? ఇప్పుడు ఆయన సద్దాం హుసేన్ అయిపోయాడా? ఇప్పుడు ఏమైనా కోపిస్తుడు అయిపోయాడా? ఏమీ లేదు. ఈ పాయింట్ చాలా బాగుంటుంది, చూడండి, గుండెల్లో పెట్టుకోండి. తెలియక పొరపాటున చేసిన వాడికి ఆశ్రయపురం, తెలిసి తప్పు చేసిన వాళ్ళకు కూడా చెంచు లక్ష్మీపురంలో ఒక ఆశ్రయపురం కట్టాడు దేవదానమయ్య గారి ద్వారా. దేవుడు ఎంతగా చప్పట్లు కొట్టి వందనాలు తెలియజేస్తారు గట్టిగా. హల్లెలూయా. తెలియక చేసిన వాళ్ళకి ఆశ్రయపురం. తెలిసి చేస్తున్నాం మనం. నేను చేయొత్తున్నా, నేను చాలాసార్లు తెలిసి తప్పు చేశాను. మీరు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే నాతో పాటు చేయొద్దండి. తెలిసి కూడా తప్పు చేశాను అన్నాడు. తెలిసింది కూడా ఎవరు ఎత్తలేదు పాపం, అంత నీతి పంతులో ఉన్నట్టున్నారు. అందరికీ వందనాలు. తెలిసి చాలాసార్లు పడిపోయాను నేను. కానీ నేను చచ్చిపోవాలి, నన్ను దేవుడు తీసేయాలి. కానీ నన్ను కాపాడింది ఏంటి? చర్చి, ఆశ్రయపురం, ఆయన సన్నిధి. హల్లెలూయా. చర్చికి రాకపోతే ఎంత భయంకరమైనటువంటి ఇబ్బందో మీకు అర్థమవుతుందా? చర్చిలు ఎందుకో మీకు అర్థమవుతుందా? నువ్వు పొరపాటున కాదు, తెలిసి మనస్ఫూర్తిగా తప్పు చేశావు. నువ్వు ఒకవేళ అలా మనస్ఫూర్తిగా తప్పు చేసి పశ్చాత్తాపడి ఇక్కడికి రాగలిగితే నీ తప్పులన్నీ తన రక్తంతో కడగడానికి సిద్ధంగా ఒక తండ్రి ఉన్నాడు ఈ మందిరంలో, యేసు ప్రభు వారు. ఆయన పేరు చప్పట్లు కొడదాం. తాతగారు కొట్టారు. వందనాలు తాతగారికి. చెప్దాం హల్లెలూయానా. పొరపాటును చేస్తే అది తెలిసి చేసినా కూడా ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంది? దేవుడికి. ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్న వాళ్ళ మీద, మన మీద. వాళ్ళు తెలియక చేస్తే, మనం తెలిసి చేసినా కూడా ఎంత గొప్ప దేవుడో చూడండి. మీకు ఇక్కడ క్రిస్మస్ కలుస్తుందా? ప్రీ క్రిస్మస్ కలుస్తుందా? యానివర్సరీ కలుస్తుంది. క్రిస్మస్ కూడా తెలుస్తుందా? తెలియడం లేదా? యేసుప్రభు ఎందుకు వచ్చాడు? నీతిమంతుల కోసం రాలా. ఎవరి కోసం? పాపులు తెలిసి చెడిపోయిన వాళ్ళ కోసం వచ్చాడు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. యేసుప్రభు ఎవరి కోసం వచ్చాడు? పాపుల కోసం, తెలిసి తప్పు చేసే వాళ్ళ కోసమే. ఇక్కడ కూర్చున్న మీకు నాకు ఒక నిరీక్షణ ఉంది. ఉదయకాలం ఈ రోజు కూడా పడిపోయామేమో మనం, ఉదయం కూడా చెడిపోయామో మనం, నిన్న కూడా లోపడలేదేమో మనం. పర్వాలేదు, ఆశ్రయపురం ఉంది మనకి చెంచులక్ష్మీపురంలో. దీంట్లోకి రాగలిగితే సైతాన్ని నిన్నేం చేయలేడు. హల్లెలూయా. పాపం వలన వచ్చే జీతం నిన్నేం చేయలేదు. హల్లెలూయా. ఇక్కడ నీ జీతాన్ని తీసుకునే దేవుడు నందుకు చప్పట్లు కొట్టి వందనాలు తెలియజేద్దాం ఆ దేవుడికి. మధ్య మనస్ఫూర్తిగా స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. మొదటి పాయింట్, ఎవరి మనసు ఇది? గట్టి చెప్పాలి. ఎవరి మనసు ఇది? ఎవరి ప్రణాళిక ఇది? దేవదానయ్య గారి ప్రణాళిక కాదు, నా ప్రణాళిక కాదు. ఇక్కడ ఎవరు సంఘాలు కట్టారో ఆ సంఘాలు కట్టింది వాళ్ళ ప్రణాళిక కాదు. అనంతమైన సంకల్పం. దేవుడు వీళ్ళని నన్ను వాడుకున్నాడు అంతే. వాడుకున్నందుకు దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇంకా వాడుకొనును గాక. అనేక మంది మరణ పాలు కాకుండా పరలోక పాలవుదురు గాక. ఆశ్రయపురములు ప్రతి సందులో ఉండును గాక యేసునామములో. ప్రతి గొంతులో ఉండును గాక యేసునామములో. చాలా మంది అంటుంటారు, ఎన్ని చర్చిలు ఎందుకు? ఎన్ని చర్చిలు ఉంటే అంత మంచిది. అంతమంది నరకానికి పోరు. వాళ్ళని కాపాడేది ఆశ్రయపురాలే. తెలియక చేసినా తెలిసి చేసినా కాపాడాలనే మనసు ఉందే దేవుడికి. ఎంత గొప్ప మనసు చూడండి.
పౌలు గారు అంటారు, తెలియక చేసాను కాబట్టి కరుణించబడ్డాను అని. కానీ మనకి ఇంకా కృప దొరికింది. పదే 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 పడిపోతున్నా కూడా ప్రభువా అని పిలిస్తే చాలు మళ్ళా చేయి పట్టుకుని ఆ గోతుల నుండి పైకి లేవనెత్తే దేవుడు ఉన్నాడు ఈ మందిరంలో. హల్లెలూయా. ఆయనతో మనం ఇంకా ఇంకా సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ముందుకు వెళ్ళిపోదుముగాక. ఆయన మనసుని నొప్పించకుండా ఉందుముగాక. ఇంకా ఆయన మనసుని గాయపరచకుండా ఉందుముగాక. ఆ మనసున్న ఆయనకే మనసు చచ్చిపోతే నీ మీద ఇక నేనేం దేవుడు చెప్పలేను నేను ఆ మాట. ఇంత మనసున్న దేవుడికే నీ మీద నా మీద మనసు పోతే, ఆయన మనసే గాయపరచబడితే, నోవాహు కాలంలో ఆయన మనసు చాలా గాయపరచబడింది. కానీ ఈరోజు ఇంకా కృప చూపిస్తున్నాడు దేవుడు. గొప్ప మనసున్న దేవుడు మన దేవుడు. ఎంత మనసో చెప్పలేను నేను. పొరపాటులు చేసిన వాళ్ళకి రక్షణ దొరికింది, కానీ తెలిసి చేసిన మనకి కూడా ఇంకా యేసయ్య ద్వారా గొప్ప రక్షణ ఇచ్చాడు దేవుడు. దేవుడికి స్తోత్రం అని చెప్పగలరా? నోరు తెచ్చుకుంటే వందనాలని చెప్పగలరా? మరొకసారి హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి తండ్రి లేడు, మనకి తండ్రి యేసు ప్రభు ద్వారా అయ్యాడు. యేసు ప్రభు ద్వారా మనకి ఏం దొరికిందంటే ఇదే. యేసు ప్రభు రావడం వల్ల మనకు దొరికిన గొప్ప భాగ్యం ఏంటంటే ఇదే. వాళ్ళు తెలియక చేస్తే, యేసు ప్రభులో ఉన్నోళ్ళు తెలిసి చేసినా ఆయన వచ్చి నిలబడుతున్నాడు ముందు. నీ ముందు ఎవరు నిలబడ్డారు చెప్పండి అని? ఎవరు నిలబడ్డారు? అట్ట పక్కకు తొలిగాడంటే తండ్రి మన తలకాయ తీసుకెళ్ళిపోతాడు అన్నాడు కదా. ఏమన్నాడు? తండ్రి ప్రార్థన చేస్తూనే ఉంటాడంట. రోమా 8వ అధ్యాయంలో విజ్ఞాపన మన పక్షమున. ఎవరి పక్షమున? ఏమని? అయ్యా తండ్రి వదిలే అయ్యా, వాడికి తెలియదులే అయ్యా, అయ్యా వాడు నేర్చుకుంటాడు అయ్యా, అయ్యా దైవజనుడైనా కూడా వాడు ఇట్లా ప్రవర్తిస్తాం, అయ్యా పర్వాలేదు, ఈ ఒక్కసారి వదిలి మళ్ళీ అవకాశం. ఎవరు అడుగుతున్నారు మన పక్షాన? ఇదిగో బల్లిస్తుంది నాయన, బల్లిస్తున్న సీరియల్ చూస్తుంది. అయ్యా ప్రభువా, కుమారుడా బల్లిస్తుంది, బల తీసుకుంటుంది, మారనడు. నీ పక్షాన తండ్రి ఈ 2026 దాకా బతికిచ్చయ్యా, మారిపోతానంటుంది. ఇంకొంచెం ఆయుష్ అయ్యా, ప్రవర్తన సరి చేసుకుంటాడంట. అభిషేకం తీసే బాగా తండ్రి, వరాలు తీసే బాగా తండ్రి. నా పక్షమున ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి ఈ రోజు కూడా నేను ఇక్కడ ఉండగలుగుతున్నా, కేవలం యేసయ్య కృప. అవునన్నోళ్ళు ఆయనకు చప్పట్లు కొట్టి వందనాలు చెప్పండి. లేదు మీ బలమే, ఈ రోజు కూడా మీ తెలివితేటలు అన్నోళ్ళు చప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మనల్ని అందరినీ కాపాడును గాక. ఎంత కృప దొరికిందో మీరు అర్థం చేసుకుంటున్నారని నమ్ముతున్నా నేను. 2 పరిచర్యలు జరుగుతున్నాయి భూమి మీద. 1 విజ్ఞాపన పరిచర్య, 2 ఆరోపణ పరిచర్య. ఆరోపణ ఎవరు చేస్తారు మన మీద? నిందారోపణ. సాతాను 24 గంటలు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో తన సహోదరుల మీద అపవాది వేసి, ఇదిగో ఈడేం పాస్, ఈయనే విశ్వాసం, వీడేంది ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు, నీ బిడ్డ చూడు, నీ బిడ్డ చూడు, ఫోన్ లో ఏం చేస్తున్నాడు చూడు నీ బిడ్డ, ప్రార్థన జరుగుతున్నా వెనక కూర్చొని ఏం చేస్తున్నాడు చూడు నీ బిడ్డ, ఇదిగో ప్రార్థన. ఒకటి ఆరోపణ ఆరోపణ ఆరోపణ. ఇంకొక పరిచర్య ఏంటో తెలుసా? క్షమించండి ప్రభువా, నా రక్తం ఆ బిడ్డ కోసం కార్చాను తండ్రి, నేను ఆ వ్యక్తి కోసం భూమి మీదకి వెళ్ళాను తండ్రి, సిలువనెక్కాను తండ్రి, కరుణించు తండ్రి. ఎంత గొప్ప యేసయ్య మనకున్నందుకు దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం కూడా ఏ పరిచర్య చేయుదుము గాక. చెప్పండి, ఏ పరిచర్యక? కానీ ఏ పరిచర్యలో ఉన్నాం మనం? భలే చెప్పాను. ఎంతసేపు నువ్వు విట్ట, నువ్వు అట్ట, ఆయన వచ్చి ఇట్ట చెప్పిపోయాడు, ఈయన వచ్చి ఇట్ట చెప్పిపోయాడు, ఈయన వచ్చి ఈ తప్పు చెప్పి. ఇదే సైతాను బిడ్డ నువ్వు. సైతానికి ఆ బేటి, సైతాను సొంత చెల్లెలు నువ్వు. సైతాను కూడా ఆశ్చర్యపోతున్నాడు మనల్ని చూసి, వీరు ఎంత ఘోరంగా ఉన్నారని. అంత ఆరోపణలు అండి. ఎక్కడ చూసిన పాస్టర్ల మీద పాస్టర్లు, సేవకుల మీద సేవకులు పడి చచ్చిపోతుంటారండి. విశ్వాసులు కూడా ఆయన ఎందుకు సూట్, ఆయనకి ఎందుకు ప్యాంట్, ఆయనకి ఎందుకు బూట్లు, ఆయనకి ఎందుకు కారు, ఇంక మేము దోగాడుకుంటా రావాలేమో సభలకి. విజ్ఞాపన చేయండి, ప్రార్థన చేయండి. ప్రేమ దోషములను చెప్పండి, ప్రేమ దోషములను కప్పును. ఇంకా ముందుకెళ్తే భార్య మీద భర్త, భర్త మీద భార్యలు కూడా. కానీ యేసయ్య అలా లేడు. ఈ రోజు కూడా నీ ముందు నా ముందు నిలబడి మనల్ని కప్పుతున్నాడు రెక్కలతో యేసు ప్రభువారు. హల్లెలూయా. గట్టిగా చెప్తా హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సిలువలో మరణించి వెళ్ళిపోలేదండి. ప్రతిరోజు మన కోసం సిలువలోనే ఉన్నాడు ఆయన. ఈ రోజు కూడా మన కోసం సిలువ మీదే ఉన్నాడు తండ్రి దగ్గర.
ఆయన అడ్డుపడకపోతే మనం ఎక్కడున్నాం? ఎంత గొప్ప మనసు, ఎంత గొప్ప మనసు నా మీద యేసయ్యా నీకు అంటారు అందరు కూడా. ఎంత గొప్ప మనసు నా మీద నీకు, ఎంత గొప్ప మనసు. ఈ మనసు మోషేది కాదు, ఈ మనసు యెహోషువాది కాదు. ఈ మనసు ఎవరిది? ఆశ్రయపురాలు ఏర్పాటు చేయాలన్న మనసు ఎవరిది? చెప్పలేకపోతున్నారు అందరు కూడా. కొంచెం గట్టిగా, దేవుడిది. హల్లెలూయా. మొదటి పాయింట్, ఈ మనసు ఎవరిది? ఈ మందిరం కట్టాలన్న ఆలోచన ఎవరిది? చెంచులక్ష్మీపురాన్ని రక్షించడానికి ఆలోచన చేసింది ఎవరు? నేను కాదు, అయ్యగారు, లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిది? ఈ మందిరం కాదు. ఈ మందిరం ఎవరిది? చాలాసార్లు మనం పొరపాటున ఇది నాది, నా డబ్బు. నేను సంఘానికి వెళ్తే అంటే మనం చెప్పుకోవడం మామూలు వేరు, ఇంకా పూర్తిగా మాత్రం ఎవరి మీద వదిలిపెట్టాలి సంఘాన్ని? దేవుడే. దేవుడు మనసు ఇది. నేను సంతోషపడుతున్నా, చెంచులక్ష్మీపురంలో దేవదానం అయ్యగారిని ఏర్పాటు చేసుకొని ఆయన మనస్సుని సంతోషపరుచుకున్నాడు దేవుడు. చెప్పకూడదు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఇంకా చాలా గొప్ప మనసు ఉంది, చాలా ఆలోచనలు ఉన్నాయి ఆయనకి. రాబోయే రోజులు అవన్నీ నెరవేర్చబడును గాక. ఆయన మనస్సును మనం సంతోష పెట్టుదుము గాక. అన్నోళ్ళు అనుకున్నోళ్ళకి చెప్పేంతటోడిని కాదనా? మీకు మనసు ఉంటే తీసుకోండి. మీరు ఎక్కడ కూడా ఆగబాకండి, భయపడబాకండి, దిగులు పడబాకండి. అవమానాలని, నిందల్ని, లేదంటే ఈ ఆరోపణలు చూసి వెనకడుగు. ఇది ఎందుకంటే మీరు దేవుడి మనసును సంతోష పెడుతున్నారు ప్రతిరోజు కూడా మీరు సేవలో ఉన్న వాళ్ళంతా. హల్లెలూయా. మనం మనుషుల్ని సంతోష పెట్టడం లేదండి, సాక్షాత్ ఎవరు మనసుని సంతోష పెడుతున్నాం? ఒక సేవకుడు ఎన్నో నిందలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు భరించి వెళ్ళి సేవ చేస్తున్నాడంటే ఆ సేవ చేస్తున్న ఆ మందిరం, ఆ మనసు దేవుడిది. ఆదివారం మందిరానికి వెళ్ళి సేవ జరిగించి సేవకుడు ఇంటికి వస్తున్నాడంటే మనస్సును, దేవుని మనసును సంతోషపెట్టి వస్తున్నాడు. సేవకుల కోసం చప్పట్లు కొట్టి వందనాలు తెలియజేద్దాం మనందరం. వెనక కూర్చొని సేవకులకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. వారి భార్యలు ఎంతో మంది ఇబ్బంది పెడుతుంటారు, బంధువులు, విశ్వాసులు నశ పెడుతుంటారు. అసలు యుద్ధం అది. అయినా అన్నోళ్ళందరూ దేవుడు మనసుని సంతోష పెట్టడానికి కంకణం కట్టుకున్నందుకు నా హృదయపూర్వకమైన వందనాలన్నా మీ అందరికి. దేవుడు మీకు ఇంకా మంచి ఆరోగ్యాలు దయచేయను గాక. లీడర్లుగా, బిషప్లుగా, లేదంటే పాస్టర్స్, ఫెలోషిప్ ఈజీ కాదండి ఇది. నాకు అనుభవం లేదు, తొందరగా పెద్దవాడిని అయితే బాగుండు నేను. హల్లెలూయా. కానీ ఎంత గొప్ప మనసు, ఆ మనసును సంతోష పెట్టేవాళ్ళు మన వెనక కూర్చొని ఉన్నారు. వీళ్ళకి మీరు నీళ్ళు ఇచ్చినా, ఓ 10 రూపాయలు ఇచ్చినా, ఓ అరటి పండు ఇచ్చినా, వాళ్ళకి సేవ చేసినా దేవుణ్ణి సంతోష పెట్టే మనసులో మీరు కూడా పాలుభాగస్తులు అవుతారు. యేసునామములో చేతులెత్తి చెప్పలేకపోతున్నారు. హల్లెలూయా. వీళ్ళ మనసుని గాయపరిచి ఎవరి మనసుని గాయపరిచినట్టు జాగ్రత్త. వీళ్ళు దేవుని మనసు. వీళ్ళు ఎవరు? వీళ్ళు చెప్పండి. భూషణ కిరీటాలంట వీళ్ళు, దేవుని చేతిలోని నక్షత్రాలంట వీళ్ళు. హల్లెలూయా. వీళ్ళ ద్వారానే దేవుడు తన మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు నెరవేర్చుకుంటున్నాడు ఈ రోజుల్లో. అందులో దేవదానయ్య గారు ఉన్నందుకు దేవుడికి స్తోత్రం కలుగును గాక. తన కుటుంబ సభ్యులు ఉన్నందుకు దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మీరు నాన్నగారికి ఎక్కువ సహకరించుదురు గాక. ఎందుకంటే ఆయన సంతోష పెడితే ఎవరు సంతోషపడినట్టు? ఇది అల్టిమేట్ గా దేవుని మనసు. ఇది ఈ మందిరం ఆయన మనసులో ఉన్న ఆలోచన. మనం అప్పుడప్పుడు అడుగుతుంటాం కదా, నీ మనసులో ఏముందో చెప్పు అంటుంటా. ఏమంటుంటా? నీ మనసులో ఏముందో. దేవుడు మనసులో ఏముందంటే ప్రతి సందుకి, ప్రతి ఇల్లు కూడా ఒక ఆశ్రయపురంగా మారాలనే ఆశ ఉన్నది దేవునికి యేసునామములో. 2వ పాయింట్కి వెళ్తున్నాను ప్రియులారా. ఎన్ని ఆశ్రయపురాలు కట్టమని చెప్పాడు అంటే 6. మొత్తం ఎన్ని చెప్పండి? ఆ వివరాలన్నీ కూడా మీకు యెహోషువ గ్రంథం 20వ అధ్యాయంలోనే దొరుకుతాయి. చాలా తక్కువ వచనాలు ఉంటాయి ఈ గ్రంథానికి, క్షమించండి, ఈ అధ్యాయానికి. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 6 కట్టమన్నాడు. 1 సరిపోతుంది కదా అని మనం అనుకోవచ్చు. ఇక్కడ కూడా మనం దేవుని మనసును చూడాలి. 6 ఎందుకన్నా? ఇప్పుడు చెంచులక్ష్మీపురంలో ఒకటే సచివాలయం ఉందనుకోండి, క్రౌడ్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ. 10 ఉన్నాయి అనుకోండి, అక్కడక్కడ ఉన్నాయి అనుకోండి, అది కూడా ఎక్కడో కాకుండా మనకు దూరంగా.
ఎక్కువ సెంటర్లు పెట్టినప్పుడు ఏం చేస్తారంటే ఈ ఏరియాలో లేదు కదా, ఈ ఏరియాలో పెట్టు, ఈ ఏరియా వాళ్ళకి ఇది, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇది. మనం కూడా చర్చిలో బ్రాంచ్లు పెట్టుకుంటాం, ఈ సందుకి ఇది, అక్కడ ఇక్కడ, అంటే అక్కడ వాళ్ళు ఇక్కడికి రాకుండా కష్టపడకుండా అక్కడే. ఎందుకు కట్టాడంటే దేవుడు తొందరగా ఆశ్రయపురానికి వెళ్ళిపోవాలా, దగ్గరలో ఆశ్రయపురం ఉండాలా, మరణం రాకుండా వాళ్ళు దగ్గరకు వచ్చే లోపల వీడు మనలోకి వచ్చేయాలా. ఏం దేవుడు అండి, చప్పట్లు కొట్టి వందనాలు తెలియజేంత గొప్ప దేవుడికి స్తోత్రం కలుగు. ఎంత ప్రేమ అండి ఆయనకి మన మీద. ఉదయం కూడా అల్లిలో చెప్పలేకపోతున్నారు మీరు ఎవరు కూడా. ముందున్న వాళ్ళకి అర్థమైతే చాలు నాకు హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభు దేవుడు కోపిస్తాడా, చాలా ప్రేమ కలిగినోడా. ఆయనలో ప్రేమ ఉండడం కాదు, ఆయనే ప్రేమ స్వరూపాన్ని రాసి పెట్టాడు యోహాను గారు. స్తోత్రం కలుగును గాక. వందనాలు చెప్తాం మరొకసారి హల్లెలూయా. ప్రేమ స్వరూపి, నిలువెల్లా ప్రేమ ఆయన గుచ్చినా ప్రేమే వస్తుంది, కొట్టినా ప్రేమే వస్తుంది, తిట్టినా ప్రేమే వస్తుంది. ఆయన హృదయం అంతా, మనిషి అంతా ప్రేమే. లోపల ఏముందో అది బయటకు వస్తుంది. కానీ మనం అలా కాదండు, మనలో అప్పుడప్పుడు వేరే వేరే కూడా వస్తాయి బయటికి. నేను కూల్ డ్రింక్ షాప్ ఒకటి చూసాను ఈ మధ్య. దాంట్లో 4 కొలాయిలు ఉన్నాయి. స్ప్రైట్ కావాలా, థమ్స్అప్ కావాలా, ఇంకేం కావాలి, అది ఏది నొక్కితే అది కొలాయి తిప్పుతాడు, ఇస్తాడు. ఒకటే బాక్స్. మనలో కూడా ఒకటే బాక్స్. లోపల ఎప్పుడు ఎవరికి ఏం కావాలో అది ఇచ్చేస్తాం. హల్లెలూయా. ఎవరైనా మనం తిట్టారంటే మళ్ళీ ఆ కొలాయి తిప్పుతాం, మనం అది ఇచ్చేస్తాం చూసి. మళ్ళీ చర్చికి వచ్చామంటే భక్తి కొలాయి ఓపెన్ చేస్తాం. హల్లెలూయా, స్తోత్రం. మళ్ళీ ఆ కొలాయి మూసేస్తాం, బయటికి వెళ్ళాక ఇంకో కొలాయి చేస్తాం మళ్ళా. కానీ మీరు యేసయ్య 33 సంవత్సరాలు ఒకటే కొలాయి, అది ప్రేమ అనే కొలాయి. కొట్టాల చప్పట్లు యేసు ప్రభుకి. యేసు ప్రభుకే కదండి చప్పట్లు కొట్టమన్నాను నేను. కొట్టండి బాగా, నేను కూడా కొడుతున్నా. ఆయన ప్రేమకి వందనాలు. హల్లెలూయా. ఆ ప్రేమలో మనం కూడా వేరు పరచబడుదుము గాక. ఆ ప్రేమ ఎంత ఎత్తు అంత ఎత్తుకు వెళ్ళుదుము గాక, ఎంత లోతు అంత లోతుకి వెళ్ళుదుము గాక. పూర్తిగా మనం కూడా ప్రేమ స్వరూపాలుగా మార్చబడుదుము గాక. నిన్ను తిట్టినా ఏమి రావాలా, కొట్టినా ఏమి రావాలా. కొంతమందికి తిడితే ఓకే, కొద్ది కూర్చుకుంటారు. ఇంకా కొట్టారంటే అని ఎంతసేపు అని, కొద్దిసేపు పర్వాలేదు, కొన్ని మాటలు పర్వాలేదు. భార్య కొద్దిసేపు చూస్తాం మనం. ఇంకా రెచ్చిపోయింది అనుకో, అంతే, అసలైన కొలే వస్తుంది బయటికి. ఇక పాస్టర్లా ఇంకేమిలే. ప్రియులరా, ఈ మధ్యాహ్నం మీకు చెప్పేంతటువంటి కాదు, నేను కేవలం దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి చెప్తున్నా. పూర్తిగా మనం ప్రేమతో మన హృదయాలు నింపబడుకుందాం గాక. దేవుడు స్వరూపాలుగా మార్చబడదాము గాక. మీరు ఇలా నిజంగా మారిపోతే మనల్ని చూసి అనేకులు మారిపోతారు. యేసునామములో ప్రేమ బలమైన ఆయుధం. ఈ రోజు కూడా యేసు ప్రభు అంటే ఎందుకు పడి చచ్చిపోతున్నారో చెప్పమంటారా? యుద్ధాలు చేయలా, పెద్ద బోధలేం చేయలా, ప్రతి ఒక్కరికి ప్రేమను చూపించి వెళ్ళిపోయాడు అంతే. యేసునామములో ప్రేమకు పడి చచ్చిపోతున్నారు ఈ రోజు కూడా. ఆయన అంటే కత్తి పట్ల ఆయనే పెద్ద ఈ కెప్టెన్ ప్రభాకరన్ లాగా ఏ సైన్యాన్ని తయారు చేయాలా. ఆయన ఒకటే ఆయుధం. ఏం ఆయుధం చెప్పండి? ప్రేమకి శత్రువులు కూడా బానిసలు అవుతారండి. చప్పట్లు కొట్టి వందనాలు తెలియజేద్దాం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మీ కోడలికి ప్రేమను చూపిస్తే మారిపోతుంది, అత్తకి ప్రేమను చూపిస్తే మారిపోతుంది, భర్తకి ప్రేమను చూపిస్తే మారిపోతాడు, ఎదిరింట్లోకి ప్రేమను చూపిస్తే మారిపోతాడు. అదే కదా యేసు చెప్పాడు, మీరు ప్రేమించండి, ప్రేమించండి. మీరు నా శిష్యులని ఎలా గుర్తుపడతారంటే వాక్యం చెప్పడం వల్ల కాదు, ఏం కలిగి ఉండడం వల్ల. అది ఈరోజు క్రైస్తవ్యంలో కొంచెం తగ్గింది అని చెప్పడంలో సందేహం లేదు. ఏం తగ్గిందండి? ప్రేమ తగ్గిపోయింది. ఈ కూడిక ద్వారా ఇక్కడ ఉన్న ఈ 60-70 మందిని దేవుడు తన ప్రేమతో నింపబోతున్నాడని నమ్ముతున్నాను నేను. అన్నోళ్ళందరూ కూడా దీవిస్తున్నారు అలాగే మిమ్మల్ని. హల్లెలూయా. అట్టి కృప ఇప్పుడే దేవుడు మనకి దయచేయునుగాక. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. అట్టి సహాయం దేవుడు ఇప్పుడే చేయునుగాక. మీ నా హృదయాలు ప్రేమ స్వరూపాలుగా మారిపోవునుగాక. నిజంగా హల్లెలూయా. తిట్టినా ఏమి రావాలా లోపల నుంచి, కొట్టినా ఏమి రావాలి లోపల నుంచి, హింసించినా ఏమి రావు లోపల నుంచి. అప్పుడు చూడండి అద్భుతాలు జరుగుతాయి మన మందిరాల్లో. యేసునామములో చెంచులక్ష్మీపురంలో దేవుని సన్నిధి సంచరిస్తుంది. యేసునామములో ఎక్కడ ప్రేమ హృదయం ఉంటుందో ఆ హృదయంలో దేవుడు ఉంటాడంట. ఆయనే రాశాడు యోహాను గారు ఆ మాట కూడా. ప్రేమ హృదయాల్లోనే దేవుడు ఉంటాడంట. దేవుడిని ఈజీగా కోల్పోవచ్చు మనం, కోప్పడితే వెళ్ళిపోతాడు ఆయన. ప్రేమ కలిగి ఉన్న హృదయాలు దాటిపోడు ఆయన. యేసుప్రభు తన శిష్యులకు కూడా ఏం చెప్పాడంటే, నాన్న
మీరు చెంచులక్ష్మీపురంకి వెళ్ళినప్పుడు అన్ని ఇళ్లలోకి వెళ్ళిపోబాకండి. ఏ ఇల్లు అయితే సమాధానంగా ఉంటుందో ఆ ఇంట్లోనే ఉండండి. ఆ ఇంట్లో గంజి భోజన తాగండిరా, ఇంటింటికి తిరగబాకండి. ఎందుకంటే అన్ని ఇళ్లలో సమాధానం, భార్య భర్తలు కొట్టుకోకుండా ఉండరు, అన్ని ఇళ్ళలో కొట్టుకుంటుంటారని శిష్యులకు చెప్పాడు. సమాధానంగా ఉన్న ఇళ్ళకి శిష్యులు వెళ్ళమన్నాడు, సమాధానం లేని ఇళ్ళకి వెళ్ళొద్దన్నాడు. అంటే ఆయన వస్తాడా? సమాధాన పాత్రుడు ఎవరు ఉండాలంట? ఈ ఇంటికి సమాధానం కలుగును గాక అని మీరు అంటే, ఆ ఇంటికి సమాధానం కలగాలి అంటే ఆల్రెడీ ఆ ఇంట్లో ఎవరు ఉండాలా? సమాధాన పాత్ర. లేకపోతే తిరిగి మీకే వచ్చేస్తుందంట ఆశీర్వాదం. పాస్టర్లు ఎంతో మంది వచ్చి మీ ఇంటికి ప్రార్థన చేస్తుంటారు, జరగవు చాలా. ఎందుకు జరగంటే వాళ్ళ తప్పేం కాదు. మీరేమంటారు, మీకే అభిషేకం లేనట్టుంది, అయ్యారు వరాలు లేనట్టు, ఏం కాదు. మీ ఇద్దరు కొట్టుకుంటారు లోపల ఇంట్లో భార్య భర్తలు. మీ ఇల్లు ప్రశాంతంగా ఉంటే ప్రార్థనలన్నీ నెరవేర్చేస్తాడు ఈ రోజు యేసునామములో. ఆయన చప్పట్లు కొట్టి వందనాలు తెలియజేద్దాం. అన్నోళ్ళందరూ అన్న రిక్వెస్ట్ అన్న, హంబుల్ రిక్వెస్ట్ అన్న, మీ చేతులు ఎత్తి ఒకసారి దీవించండి అన్న. మా వాళ్ళని అన్న దీవించండి అన్న. ఇప్పుడే చేతులు ఎత్తి అన్న, ఇదిగో దీవిస్తున్నారు అన్నోళ్ళు. నేను కూడా ఏకీభవిస్తున్నా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి ఇంట్లో సమాధానం ఉండును గాక, ఆరోగ్యం కలుగును గాక. ఈ క్రిస్మస్ కి సువర్తమానాలు మీరు విందురు గాక. మీ ఇంట్లో ఉన్న ప్రతి అవసరత దేవుని మహిమలో తీర్చబడును గాక. ఇవన్నీ జరుగుతాయా, జరగవా? కండిషన్ ఏంటి? మీరు సమాధానం కలిగి ఉంటే చాలు. ఇంట్లో మీరు గొడవ వేసుకోకుండా ఉంటే చాలు. అవతల వాళ్ళు ఎంతైనా అరవనివ్వండి, మీరు గమ్ముకోండి. ఒక చెయ్యిలో పైన ఓపుతా ఉండండి, ఒక్క చెయ్యి ఓపండి. ఊరికి అట్లా చెయ్యి తల ఓపండి. మీరే ప్రియులు చేతుల తల ఓపండి, ఒక్కసారి ఓపండి. మీ ఆయన ఓపుతున్నాడు, నువ్వు చెడ్డదాన్ని అనవసరంగా చేసుకున్నామే, నువ్వు ఎందుకు నాకు కర్మ అంటున్నాడు. సౌండ్ వచ్చిందా? ఇప్పుడు రెండు చేతులు కలపండి, రెండు నువ్వు కూడా లేచి, నువ్వేమో మంచివాడివా, నువ్వేం పెద్ద. సౌండ్ వచ్చిందా, రాలేదా? పక్కింటి వాళ్ళు వస్తారు. వీళ్ళు ఆ గుడికి వెళ్తారు, లేక ఆదివారం అయితే మళ్ళా మన పిలుస్తారు, వీళ్ళు గుడికి రామని. నిన్న వచ్చారు క్యారల్స్, గుడికి రా అంటారా? అనరండి. మీ ఆయన ఓపెన్, రాత్రి అంతా ఓపెన్ అయ్యాక సౌండ్ రాదు. నువ్వు గమ్మును పడుకో, ఆయన పడుకో. నువ్వు మగోడు అయితే కొట్టురా చూస్తానంటావు. నీకు కొట్టకపోతే మగోడు ఆగుపోయా, మగోడు నిరూపించుకోమని నువ్వే చెప్తుంది. కొట్టు తమ్ముంటే చెయ్యి, నువ్వు మగోడైతే చెయ్యి అంటే చెయ్యకపోతే ఎట్ట ఆయన. నువ్వు రెచ్చగొడుతుంటే ఆయన కొడుతుంటాడు. రాత్రి అంతా ఇదే గొడవ. ప్రభు ఏమో వాకిటి దగ్గర ఆగిపోయి వీళ్ళు మారరాని వెనక్కి వెళ్ళిపోతాడు. ఈ క్రిస్మస్ కూడా వీళ్ళకొద్దు వెనక్కి వెళ్ళిపోతాడు. నువ్వేమో రాయేసయ్యా ఆయన వచ్చాడు, రానిట్లా నువ్వే. ఈ మధ్యాహ్నం దేవుడు మన ఇళ్లలోకి అడుగు పెట్టును గాక. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, అంత బతిలాడాల్సిన అవసరం ఏముందండి? పాపులింటికి వెళ్ళిపోయాడు, సొంకరింటికి వెళ్ళిపోయాడు, పరిసేడి పిలిస్తే వెళ్ళిపోయాడు, శతాధిపతి పిలిస్తే వెళ్ళిపోయాడు. నువ్వు మందిరం కట్టి మందిరంలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తూ విశ్వాసంలో ఉంటే నువ్వు పిలిస్తే ఎందుకు రాడు? ఇప్పుడే దేవుడు మీతో వచ్చును గాక. కండిషన్ గుర్తుపెట్టుకోండి చాలు ప్రియులారా. రెండో పాయింట్ ఏంటంటే 6 ప్రాంతాలు. చెప్పండి, ఎన్ని ప్రాంతాలు కట్టాడండి? దేనికి? సులభముగా, పెద్ద ప్రయాస లేకుండా, కష్టపడకుండా నా ప్రతి బిడ్డ రక్షించబడాలి. మీరు యెరూషలేము మ్యాప్ చూస్తే ఆ మ్యాప్లో అన్ని దగ్గరగా ఆశ్రయపురాలు ఉంటాయి. ఎవరు ఎక్కువ దూరం ప్రయాణించకుండా ప్రతి ప్రాంతానికి సరిపడా హెబ్రోను కానీ, రామసేతు కానీ, గొల్లను కానీ, వీటి పేర్లు అనమాట. అవన్నీ దగ్గరగా 6 అందరికి సరిపోయేటట్టు పెట్టేశారు. సులభముగా అనండి ఒక్కసారి. ఈ మధ్యాహ్నం మీరు యేసయ్యని ఆత్మీయంగా చెప్తున్నాం, సొంత రక్షకుడిగా అంగీకరించడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదండోయ్. చాలా దూరం తీర్థయాత్ర చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీ ఆస్తి రాసేవాల్సిన అవసరం లేదు, మీ ఎంట్రుకలు కూడా ఆయనకేం అవసరం లేదు. యేసయ్యా నేను పాపిని అంటే పరలోకంలో నీ పేరు ఇప్పుడే రిజిస్టర్ చేసేస్తాడు యేసు ప్రభువు అని. చప్పట్లు కొట్టలేకపోయారు. ఎంత ఉచితంగా పరలోకం ఎక్కడ దొరుకుతుంది? గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఈ ఆశ్రయపురం దగ్గరకు వచ్చి ప్రభువా నేను పాపిని, నువ్వు దేవుడు అని నేను నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా అంటే చాలు, వెంటనే నీ పేరు పరలోకపు పుస్తకంలో రాసేస్తాడు. ఎంత ఈజీ అండి, ఎంత సులభం చూడండి. రక్షణ ఉచితం అనండి అందరూ కూడా. ఉచితంగా నీ పేరు పరలోకంలోకి వెళ్ళిపోయింది. నువ్వు పరలోక భాగ్యాన్ని పొందుకోబోతున్నావు. ఈ ఆశ్రయపురం నీకు అట్టి కృపను, అట్టి అవకాశాన్ని ఇస్తుంది. హల్లెలూయా. మొదటిది గొప్ప మనసున్న దేవుడు. రెండవది మనుషులకి ఈరోజు రక్షణ భాగ్యం చాలా సులభం చేసిన దేవుడు. నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు. దగ్గరలో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళి ఆ మందిరంలో ప్రభువుని ఒప్పుకుంటే చాలు.
తర్వాత పాయింట్ చూడండి. ఈ రక్షణ, ఈ ఆశ్రయపురాలు ఎవరెవరికి? చివరి మాట చూడండి ఒక్కసారి. 20వ అధ్యాయము, 20వ అధ్యాయం చివరి వచ్చిన చదువుతున్నాను నేను. ప్రతి హత్య చేయు వాని చేత చంపబడక ఉండునట్లు ఇశ్రాయేలీయులందరికీ వారి మధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములంట. ఇశ్రాయేలీయులకే కాదు, చెంచులక్ష్మీపురంలో ఉన్న ఈ మందిరము క్రైస్తవులకేనండి. చెప్పండి, మీరే చెప్పండి గట్టిగా, ఎవరికండి? అందరికీ ఇది ఆశ్రయపురం. హల్లెలూయా. ఇక్కడ ఎవరు వచ్చినా విశ్రాంతి దొరుకుతుంది. హల్లెలూయా. కులము, మతము భేదం ఏమైనా ఉందండి? డబ్బున్నోళ్ళని భేదం ఏమైనా ఉందండి? పరిశుద్ధులే రావాలన్నటువంటి నియమం ఏమైనా ఉందండి? ఈ మధ్య కాలంలో పాస్టర్ గారు కేవలం 10,000 కట్టేవాళ్ళు ముందు కూర్చోమన్నాడు. అలాంటిది కూడా ఇక్కడ ఏం లేదని నేను నమ్ముతున్నా. గట్టిగా చెప్తాం. హల్లెలూయా. అవి మనం పెట్టుకున్నాయి. 10,000 కట్టిన వాళ్ళు ముందు కూర్చోండి, సోఫాలో కూర్చోండి. ఏమి లేదండి. యేసు ప్రభు ఎంత మంచి దేవుడు! ఈ దేవుడు ఎంత మంచి దేవుడు అంటే ఆ ఆశ్రయపురాన్ని ఇశ్రాయేలు ప్రజలకి, తన బిడ్డలకి ఏర్పాటు చేయాల. ఎవరైనా ఇక్కడికి వచ్చారంటే చాలు, ఎవరైనా రావచ్చు. ముఖ్యంగా మీరు తప్పు చేసిన వాళ్ళు రావచ్చు. మీరు ఇక్కడికి వస్తే కాపాడబడతారు. వింటున్నారా ఈ మాటలు ప్రియులారా? మీకు ఒక ఆశ్రయపురాన్ని ఏర్పాటు చేసిన దేవుడికి మరొకసారి చప్పట్లు కొట్టుకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఎవరు ప్రార్థన అయినా వింటాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ ఎవరు కష్టమైనా తీసేస్తాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడికి వచ్చావంటే నువ్వు ఎవరు అనేది చూడ్డు. నీ హృదయాన్ని చూస్తాడు, బాధను చూస్తాడు, దుఃఖాన్ని చూస్తాడు. నీ కన్నీళ్లు తుడిచి బయటికి పంపించే ఒక దేవుడు ఉన్నాడు ఈ ఆశ్రయపురంలో. యాజకుడు ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. పోయిన వారం గుడికి వచ్చిన వాళ్ళు, పోయిన వారం దశభాగం ఇచ్చిన వాళ్ళు, పోయిన వారం కానుకిచ్చిన వాళ్ళు, పోయిన వారం ఉపవాస ప్రార్థన ఉన్నోళ్ళు వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తే కాపాడబడతారని లేదు. ఈరోజు క్షణం ముందు కూడా తప్పిపోయి అసలు ప్రభు ఎవరో తెలియని వాళ్ళైనా కూడా ఇక్కడికి వచ్చి ఆయనని శరణు చుచ్చితే వారి పక్షమున యుద్ధం చేసే ఒక మంచి దేవుడు ఉన్నాడు ఇక్కడ. యేసు ప్రభువు. వందనాలు చెప్పలేకపోయారు గట్టిగా అనుకున్న వాళ్ళు కూడా. హల్లెలూయా. మీరు ఈ అభిప్రాయాన్ని తీసేసుకోండి. నా ప్రార్థన దేవుడు వింటాడా? నన్ను అంగీకరిస్తాడా? నన్ను చూస్తాడా? అసలు చూసేదే మనలాంటి వాళ్ళని ఆయన. సుంకరి ప్రార్థన విన్నాడా? పరిసయ్యుడి ప్రార్థన విన్నాడా? కానీ ఇద్దరిలో మంచోళ్ళు ఎవరు మన దృష్టిలో? మామూలుగా ఆలోచిస్తే. ఎందుకంటే ఉపవాస ప్రార్థన చేస్తాడు, కానుకిస్తాడు, ఇంకా మందిరాలకు వెళ్ళి పాలు పంపులు మొదలుతాడు. ఈడు సొంకరి ఏం చేయలే. ఇప్పుడు మన జ్ఞానం చేత అంచనా వేస్తే ఎవరిని ఎక్కువగా మంచోడు అనుకుంటామో? పరిశీలి. వాడి ప్రార్థన దేవుడు వింటాడని వాడు కూడా అనుకున్నాడు. కానీ సొంకరి ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా యోగ్యుని కాదు ప్రభు అని రొమ్ము కొట్టుకుంటుంటే చివరిలో ఎవరి ప్రార్థన పరలోకంకి వెళ్ళిందంటే పాపి ప్రార్థన పరలోకంలో వినపడిందంట. చప్పట్లు కొట్టాలి దేవుడికి. ఎంత గొప్ప దేవుడు అండి మన యేసు ప్రభు వారు. హల్లెలూయా చెప్తాం గట్టిగా. హల్లెలూయా. అలాగని పరిశుద్ధుల ప్రార్థన నేను వినదాన్ని చెప్పడం. దేవుడు హృదయాన్ని చూస్తాడు. దేవుడు ఏం చూస్తాడు చెప్పండి? దేవుడిని హృదయాన్నే స్కాన్ చేస్తాడు, హృదయాన్నే చూస్తాడు. మొదటి వచ్చిన వాడికి అదే జీతం తెలుసు కదా. ఏం దేవుడు అండి. చప్పట్లు కొట్టండి మరొకసారి. దేవుడికి స్తోత్రం కలుగును కాక. అక్కడ నాలాంటి వాడు ఒకడు ఉన్నాడు, న్యాయాధిపతి. ఇది అన్యాయం అన్నాడు. నేనేమో 9 నుంచి చేస్తా ఉన్నా. వీడు ఎప్పుడు వచ్చాడు? ప్రభు అన్నాడు, నాయరా డబ్బులు నీదేంది కష్టం? ఎవరి డబ్బులు? నా డబ్బులు. ఏం మనసు, ఎంత గొప్ప దేవుడు ఉన్నాడు మనకి. ఇక్కడ 10 సంవత్సరాల నుంచి విశ్వాసులుగా ఉన్న వాళ్ళు ఉన్నారండి. 40 సంవత్సరాల నుంచి విశ్వాసులుగా ఉన్న వాళ్ళు ఉన్నారండి. నిన్న మొన్న వచ్చి చేరిన వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళకి అదే జీతం, దానికి ముందున్న వాళ్ళు కూడా అదే జీతం ఇచ్చి ఒక ప్రేమ కలిగిన దేవుడు ఉన్నాడు ఈ మందిరంలో. ఆయన పేరు యేసు ప్రభువు. చప్పలు కొడుతున్నారు, వందనాలు వినపడకుండా కొడుతున్నారు. దేవుడికి మీరు కొట్టేది అన్నట్టు కొట్టండి బాగా గట్టిగా. ఇప్పుడు చెప్పండి, దేవుడు మీ ప్రార్థన వింటాడా వినడా? మిమ్మల్ని చూస్తాడా చూడ్డా? చేర్చుకుంటాడా చేర్చుకోడా? ఇది మీకు నాకు అందరికీ లేదా కొంతమందికేనా? మరి మీరు మందిరానికి వచ్చేటప్పుడు ధైర్యంగా వచ్చుదురుగాక, విశ్వాసంతో వచ్చుదురుగాక, ఆశతో వచ్చుదురుగాక. ఇక్కడ మీ ప్రార్థనలు వినే దేవుడు ఉన్నాడు. పరిగెత్తుకుంటూ రావడమే తప్పు చేసినప్పుడు, పారిపోవడం కాదు. తప్పు చేసినప్పుడు తప్పు జరిగిపోయింది, తప్పు చేసేసా, భయపడద్దు, పరిగెత్తుకుంటూ వచ్చాయి. సాతాను పట్టుకోక ముందే వచ్చేయుదువుగాక.
సాతాను చేతికి దొరకక ముందే వచ్చేయుదువు గాక. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మొదటిది గొప్ప మనసున్న దేవుడు. చెప్పండి, మొదటిది. రెండవది, ఎన్ని ఆశ్రయపురాలండి? సులభముగా రక్షించబడుటకు, సులభముగా కాపాడబడుటకు దేవుని ఏర్పాటు ఇది అన్నమాట. మూడోది చూద్దామా ప్రియులారా? మూడోది చూడండి దయచేసి. ఇదే 20వ అధ్యాయములో మూడవది మనం గమనిస్తే, ఈ ఆశ్రయపురములలో యాజకుడు ఉన్నాడు. ఎవరున్నారు చెప్పండి? యాజకుడు. ఈ యాజకుడు ఉన్నప్పుడు మనం మందిరానికి వచ్చేస్తాం, ఆశ్రయపురానికి వెళ్ళిపోతాం. యాజకుడు చనిపోతే యాజకుడు యొక్క నీతి, యాజకుడు యొక్క పవిత్రత ఈ పొరపాటు చేసినటువంటి వ్యక్తి మీదకి వచ్చి ఈ వ్యక్తి నిర్దోష అవుతాడంట. హల్లెలూయా. ఇక్కడ మీకు ఎవరు కనపడుతున్నారు? చెప్పండి, కరెక్ట్ చెప్పారు. చెప్పండి గట్టి, ఎవరు కనపడుతున్నారు? యేసయ్య. ఈ మందిరంలో ఉన్న వాళ్ళకి ఈ యానివర్సరీలో లేదా గత సంవత్సరం, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ మందిరంలో మీ తప్పును తన మీద వేసుకునే ఒక దేవుడు ఉంటాడు. మీ శిక్షను తన మీద వేసుకునే ఒక దేవుడు ఉంటాడు. ప్రీ క్రిస్మస్ అంటే ఇదే. మన పాపాలు, మన శాపాలు, మన చీకటి అంతా భరించడానికి ఒక ప్రేమ కలిగిన దేవుడు బాలుడుగా వచ్చిన రోజు ఇది. హల్లెలూయా, హల్లెలూయా. తప్పు చేసింది నేను, శిక్ష అనుభవించేది ఎవరు? యాజకుడు. యాజకుడు చనిపోయాక యాజకుడు మరణం ఇతనికి జీవం అవుతుంది. ఆ మరణంతో పాటే ఇతను చేసిన తప్పుదేమో పోతుందంట. అది లా అక్కడ. అతను చనిపోయిన మరుసటి రోజు ఈ పరిగెత్తుకుంటూ లోపల ఉన్న వ్యక్తి బయటకు వచ్చేయచ్చు ఇంకా. ఎందుకంటే ఇతని బదులు ఎవరు చనిపోయారు? ఇతని తప్పు ఎవరి మీద పడిపోయినట్టు లెక్క. ఇతని ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ రోజు మనందరం ఎంత స్వేచ్ఛగా, ఎంత ఆనందంగా, ఎంత నిర్భయులముగా, ధైర్యంగా ఉన్నామంటే, సైతాను మనల్ని ఏం చేయట్లేదు అంటే మన మీద యేసయ్య రక్తం ఉన్నది. ఈ రోజు కూడా దేవుడికి చప్పట్లు కొట్టి వందనాలు తెలియజేద్దాం. హల్లెలూయా. ఆ ద్వారబంధముల మీద గొర్రెపిల్ల యొక్క రక్తమును చూచిన దూత, సంహరించే దూత లోపలికి వెళ్లకుండా దాటిపోయింది. పాస్ అయిపోయింది దూత. మరి ఈనాడు మన పస్కా బలి ఎవరు? యేసయ్య. సైతాన్ని దగ్గరికి వస్తున్నాడు, తప్పు చేసావు, కానీ అక్కడికి వచ్చాక కనపడుతుంది నీ మీద యేసయ్య రక్తం కనపడుతుంది వాడికి. నిన్న రాత్రి కూడా మన ఇంటికి వెళ్ళి ఉంటాడండి వాడు, పిల్లల్ని ఏమైనా చేద్దామని. యోబు గారి ఇంటికి వెళ్ళాడు కదా, వెళ్ళలేదనా? లోపలికి వెళ్ళాడా? సైతానికి థ్యాంక్స్ చెప్పాలి మనం. ఎందుకంటే దేవా నువ్వు కంచి వేసిద్దు కదా అని చెప్పింది వాడే. కంచెలున్నాయని చెప్పింది ఎవరన్నా మనకి? నువ్వు ఒకటి కాదయా, నేను వెళ్ళాను చాలాసార్లు, ఏం చేయలేకపోయాను. ఎందుకంటే నువ్వు వాడి చుట్టూ, పిల్లల చుట్టూ, సొత్తు అంతటి చుట్టూ ఎన్ని కంచెలు మొత్తం అండి? ఒక్కటి తీరాదా? నా తడాక చూపిస్తా అన్నాడు. దేవుడు తీలా. పేతురు దగ్గర కూడా చేసి ఏమన్నాడు? సాతాను నిన్ను అడిగాడు, జల్లిస్తాడంట మిమ్మల్ని. అనుమతిలా ఇప్పుడు ఇస్తున్నా. వాడు మొదటి నుంచి అడుగుతున్నాడు, నిన్నే అడుగుతున్నాడు పేతురు. వాడు ఎక్కువ, నువ్వు లీడరు కదా, నిన్ను అడుగుతున్నాడు. లీడర్లకు బాగా గుర్తుపెట్టుకున్నారా, మిమ్మల్ని ఎక్కువ సైతం టార్గెట్ చేస్తాడు. ఎందుకంటే గొలియాతుని చచ్చిపోగానే మిగతా వాళ్ళందరూ పారిపోయారంట యుద్ధం చేయకుండా. అయితే పాయింట్ పట్టుకోండి మీరు ఇక్కడ గట్టిగా. నీ ఇంటి చుట్టూ, నీ చుట్టూ యేసయ్య కంచి వేసి కాపాడుతున్నాడు ఈ రోజు కూడా ఆయన. చప్పట్లు కొట్టలేకపోయారు ఇంత గొప్ప దేవుడికి. నమ్ముతున్నోళ్ళు మరొకసారి చప్పట్లు కొడుతూ వందనాలయ్యా అని చెప్తాం మనందరం. వందనాలు దేవుడికి. హల్లెలూయా. ఆశ్రయపురంలో ఉన్న ప్రతి కుటుంబం, మందిరానికి వస్తున్న ప్రతి కుటుంబం, అక్కోళ్ళు వింటున్నారు కదా, ఏం వస్తుంది మందిరానికి వెళ్తే, ఏం దొరుకుతుంది మందిరానికి వెళ్తే? ఇవన్నీ ఆశీర్వాదాలే. ప్రాముఖ్యమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? నువ్వు ఇక్కడ కూర్చున్నావు, కానీ నీ బిడ్డల చుట్టూ, నీ భర్త చుట్టూ, నీ ఇంటి చుట్టూ చీపురు పొలలో కూడా సైతాన్ని ఎత్తుకొని పోకుండా కంచి వేసి కాపాడుతున్న ఒక దేవుడు ఉన్నాడు ఆశ్రయపురం. స్తోత్రం కలుగునుగాక దేవుడికి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప మనసు చూస్తున్నాం మనం ఇక్కడ ఆశ్రయపురంలో. ఒక యాజకుడు చూడండి ఎంతగా ప్రయాసపడుతున్నాడు మన కోసం. దేవుడు అనుమతిస్తే గాని సైతాన్ ఏం చేయలేడు. ఈ ఆశ్రయపురంలో ఉన్నటువంటి యాజకుడు కూడా మన నిజమైన ప్రధాన యాజకుడేనా? హల్లెలూయా. ఈయనే మన నిజమైన ప్రధాన యాజకుడు. అయితే ఆశ్రయపురాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏం దొరుకుతుంది? ఇది చాలా ఇంపార్టెంట్, మీరు చూడాలి. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం చూడండి. ఆశ్రయపురమును, మందిరాలను నిర్లక్ష్యం చేసే విశ్వాసులకి
ఎవరైతే దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారో, ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్నారో, రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ వచనాన్ని చూడాలి ఒక్కసారి మీరందరూ. నేను చదువుతున్నాను, 27వ వచనం చదువుతున్నాను. 3వ అధ్యాయము 2వ సమూయేలు 3వ అధ్యాయము 27వ వచనం ఒకసారి అందరూ చూడండి దయచేసి. అందరం చదువుదామండి. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ చదవండి. అబ్నేరు తిరిగి హెబ్రోను అనగా ఆశ్రయపురం యొక్క పేరు అది. 6 ఆశ్రయపురాల్లో ఒక ఆశ్రయపురం యొక్క పేరు అది. హెబ్రోను అనగానే హల్లెలూయా అనాలి మీరు. హెబ్రోను, గోలాను, ఇవన్నీ ఆశ్రయపురాలకి పెట్టిన పేరు. అబ్నేరు హెబ్రోనుకు వచ్చినప్పుడు, చాలు, అబ్నేరు ఎక్కడికి వచ్చాడండి? నా వైపు చూడండి జాగ్రత్తగా, ఒక్క నిమిషం చూడండి. అబ్నేరు ఎవరంటే సౌలు యొక్క సైన్యాధిపతి, సౌలుకు సంబంధించినవాడు. సౌలు చనిపోయిన తర్వాత అబ్నేరే బాధ్యత తీసుకున్నాడు. వాళ్ళ కొడుకు ఇదంతా తీసుకొని ఇతనే యుద్ధాలు చేస్తున్నాడు దావీదుతో. దావీదు యొక్క సైన్యాధిపతి అయినటువంటి యోవాబు వాళ్ళతో. యోవాబు, ఆషాహేలు వీళ్ళందరూ ఉన్నారు, తమ్ముళ్ళు కూడా. అయితే ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు యోవాబు ఈ యొక్క అబ్నేరును తరువుతూ ఉన్నప్పుడు యోవాబు యొక్క తమ్ముడు ఆషాహేలు లేడీ అంత వేగం కలిగినోడు. ఎంత వేగం అండి? తరువుతున్నాడు అబ్నేరుని పట్టుకోవడానికి. అబ్నేరు కూడా బాగా మంచి శూరుడే. వెనక్కి తిరిగి చూసి, నువ్వు యోవాబు తమ్ముడివా, నన్ను ఎందుకు తరువుతున్నావు, వెళ్ళిపో, నేను నిన్ను చంపేస్తా వినడాలి ఆషాహేలు. వినకపోయేసరికి ఇక వీడు నన్ను చంపేస్తాడు అని చెప్పి వెంటనే అబ్నేరు ఈటతో ఆషాహేలుని పొడిస్తే ఈట అవతలకు వచ్చేస్తే చచ్చిపోతాడు. ఇక వెంటనే యోవాబు చాలా గొప్ప సైన్యాధిపతి కదా, బలమైనోడు కదా, వాళ్ళ అన్న చంపేస్తాడని చెప్పి అబ్నేరు ఎక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు? మనం చదివాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? గట్టిగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆశ్రయపురంలోకి వెళ్ళిపోయాడు. అబ్నేరు చెడ్డోడే. అబ్నేరు చేసింది చెడ్డ పనే. అబ్నేరు చేసింది మంచి పనేం కాదు, కానీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి చేశాడని చెప్పి పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయాడు? కాపాడబడ్డానికి చర్చిలోకి వెళ్ళిపోయాడు అని చెప్దాం. అర్థం అవుతుంది మనకి. గట్టిగా హల్లెలూయా చెప్దాం గట్టిగా. ఎందుకంటే అవతల ఉన్నది రాజుగారు, సైన్యాధిపతి, పవర్లో ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. ఎందుకంటే సౌలు అయిపోయింది, సౌలు సైన్యం పోయింది, సౌలు రాజ్యం పోయింది. ఇప్పుడు రాజ్యం ఎవరిది? చెప్పాలి ఇక్కడ, ఎవరిదండి? పవర్లో ఉన్నారు వాళ్ళు. పవర్లో ఉన్న వాళ్ళ దగ్గర తప్పించుకోవడం కష్టం కదా. అసలైన పవర్ హౌస్ లోకి వెళ్ళాడు మనోడు. కొట్టలేకపోయారండి చప్పట్లు. ఈ పాయింట్, అసలైన పాయింట్ ఇది. గట్టి కొట్టాలి. హల్లెలూయా. అవతల రాజ్యం ఉంది, సైన్యం ఉంది, బలగం ఉంది, అన్నీ ఉన్నాయి అవతల వాళ్ళకి. దావీదు గారు అంత తోడు. అప్పటికి ఆయన వైభవంతో ఉన్నాడు. కానీ యువతలో అబ్నేరుకి ఏమీ లేదు. కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? మీకు నాకు చర్చి ఉంది. ఎవరు లేరు మనకి, కానీ ఎవరున్నారు మనకి? ఆశ్రయపురం ఉంది. ఎవరున్నారు మనకి? గట్టిగా ఆశ్రయపురం అని చెప్పండి. ఏ సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్ళిపోవచ్చు మనము? ఏ వ్యక్తి అయినా, ఎంత శక్తి అయినా, ఏ దురాత్మ అయినా, ఏ వ్యక్తి అయినా, నువ్వు ఆశ్రయపురంలో ఉండే వ్యక్తి అయితే నిన్నేం చెయ్యలేరు. ఇప్పుడు సైతాన్ ఏం చేశాడు చూడండి, అదే అధ్యాయంలోనే. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినాలి ఈ మాటలు మీరు. 27వ వచనం చూడండి. ఇప్పుడు మిగతా భాగం చదువుతున్నా. అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో గుమ్మము అనండి అంటే బయట లోపల, బయట బాగా చెప్పారు. గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడాలని యోవాబు అతన్ని, లోపలుంటే ఏం చేయలేం కదా, అందుకని యోవాబు ఏం చేస్తున్నాడు చెప్పండి? చెప్పాలా? బయటికి రావాలంటున్నాడు. ఒక విషయం ఉంది మాట్లాడతా, నిన్నేం చేయలే అంటున్నాడు. ఈ రోజు బాగా వింటున్నారా? చర్చిలో ఉన్నటువంటి చాలా మందిని బయటికి పిలుస్తుంటాడు సైతాను. చాలా ఆశలు చూపిస్తాడు. అక్కడేం లేదులే, బయటికి రా. రావద్దు యేసు నామములో. చెప్దాం గట్టిగా హల్లెలూయా. అంతవరకు మందిరంలోనే ఉందుముగాక, ఆయనతోనే ఉందుముగాక, కడ వరకు ఉందుముగాక. అయితే అబ్నేరు మోసపోయాడు. చూడండి ఏం చేశాడు? బయటికి వచ్చాడా రాలేదో చూడండి. నడుమ ఏకాంతంగా మాట్లాడని యోవాబు పిలిచి తన సహోదరుడికి ఆషహేలు ప్రాణం తీసినందుకై అతని కడుపులో పడవగా. అయ్యో, ఎక్కడుంటే పొడిచేవాడు కాదండి, చెప్పండి నాకు. ఎక్కడుంటే? ఈరోజు సైతాను మిమ్మల్ని ఎందుకు పొడుస్తున్నాడు? ఎందుకు మీ ఇంట్లో ఇన్ని గొడవలు, ఇరుకులు, ఇబ్బందులు అంటే ఒక్కటే, ఇంట్లో దేవుని సన్నిధి లేదు. కలిసి ప్రార్థన చేసుకునే కుటుంబాలు ఎంతమంది అండి? భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేసుకునే కుటుంబాలు.
పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుని పడుకునే కుటుంబాలు, లేవగానే ప్రార్థన చేసుకునే కుటుంబాలు, మందిరాలనే ఈ ఇళ్లలనే మందిరముగా దేవుని సన్నిధిగా ఎక్కడ 2-3 నా నామను కూడి ఉంటారు అక్కడ నేను ఏమన్నాడండి దేవుడు లోపలుంటే ఏ సైతాను శక్తులు లోపలికి రాలేవు యేసు నామములో. చెప్పాలి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఇంకా నా సమయానికి 20 నిమిషాలు ఉంది, అంతవరకు లాగను. లాస్ట్ పాయింట్ ఇది, జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ గంట అయిపోయింది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అబ్నేరు బయటకు వచ్చాడా రాలేదా? యోవాబు పిలిచినప్పుడు అబ్నేరు చావకుండా ఉండాలంటే ఎక్కడుంటే బాగుండేది? ఇప్పుడు చూడండి, దావీదు ఒక ధనుర్గీతం ఎత్తి పాడుతున్నాడు. ఏమని పాడుతున్నాడో చూడండి. 31 వచనం చదువుతారా? 31 వచనం చదువుతారా? దావీదు బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయుడైన యోవాబుకును చెప్పాడు. 34 చూడండి. ఎట్లా అనగా, అబ్నేరు నీచుడొకడు చచ్చినట్లుగా నీవు, బయటున్నోళ్ళు నీచులు అంటున్నాడు. ఫూల్. ఇంగ్లీష్లో ఏమని చెప్పండి? మందిరంలో నుండి బయటకు వచ్చిన వాళ్ళని దేవుడు ఏమని పిలుస్తున్నాడండి? ఫూల్స్ అవుతారు. మీరు ఫూల్ అవుతావు. నువ్వు ఏప్రిల్ ఫూల్ కాదు చెప్పేది. ప్రార్థన చేసుకోకపోతే నువ్వేమైపోతావు సైతాన్ చేతిలో? నువ్వు అనుకుంటున్నావు దేవుణ్ణి ఫూల్ చేశా నేనేదో తప్పించుకున్నా. ఒక్క క్షణం బయటకు వస్తే ఎంత ప్రమాదం జరిగితే, అసలు నువ్వు దేవుడి మందిరానికే రాకుండా ప్రార్థనే మానేసావంటే మనం ఎలా ఉండగలుగుతున్నాం అంటే, మన కోసం నీకు నాకు బదులుగా యేసయ్య ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఈరోజు కూడా మీ ఇంట్లో. థ్యాంక్స్ చెప్పండి అక్క, ఆయన కొంచెం గట్టిగా వందనాలు చెప్పండి. తెల్లారుజాము 5 గంటలకి ప్రార్థన చేసిన వాళ్ళు చెయ్యొత్తండి. సరే, చెయ్యొత్తపాకండి, ఫీల్ అవ్వండి మనసులో. చేశారా? ఎక్కువ ప్రార్థనలో ఉన్నారా? లేరా? అయినా ఏం కాలేదా? సైతాన్ ఏం చేయలేకపోయాడు అనుకుంటారు. కాదు, మీకు బదులుగా ఎవరు ప్రార్థన చేశారు? యేసయ్య. మన కోసం ప్రాణమే కాదు, మన కోసం పాపమే కాదు, మన కోసం ప్రార్థన కూడా చేస్తున్నాడు అంట ఆయన. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు ఉన్నాడండి. ఏం ముగిస్తున్నా ప్రియులరా? ఈ ఆశ్రయపురంలో అంతా మనం యేసయ్యను చూడొచ్చు. ఆశ్రయపురమే యేసయ్య మనకి. హల్లెలూయా. మన ఆశ్రయపురం ఎవరు చెప్పండి? ఆయనలో ఉన్నాడు బలవంతుడు, ఆయనలో లేనోడే బలహీనుడైపోతాడు. అందుకే పౌలు అన్నాడు, ఏమన్నాడు? నువ్వు క్రీస్తులో బలవంతుడవు కమ్ము. నువ్వు ఆయనలోనే ఉండు, ఆయనతోనే ఉండు, 24 గంటలు ఆయన ధ్యాసలో ఉండమన్నాడు. మొదటిది ఆశ్రయపురం ఈజ్ ఈక్వల్ టు యేసయ్య అనండి. ఆశ్రయపురం ఈజ్ ఈక్వల్ టు ఈ నిర్దోషి, ఈ పరిగెత్తుతున్న వ్యక్తి, తప్పు చేయకుండా పరిగెత్తుతున్న వ్యక్తిలో కూడా మనం ఎవరిని చూడగలము? యేసయ్య. ఆయన ఏ పాపమో చేయడు. ఈ చచ్చిపోయిన వ్యక్తి నేను చెప్పేది. ఏ వ్యక్తి అయితే రాయి పడి చనిపోయాడు అనుకున్నామో ఆ వ్యక్తి ఏ తప్పు చేయలేదు. అయినా చనిపోలేదా? ఆ వ్యక్తి కూడా యేసుప్రభుకి సాదృశ్యం. యేసుప్రభు ఏ తప్పు చేయలే, మన తప్పుల వల్లే చనిపోయాడు ఆయన. హల్లెలూయా. తర్వాతది, ఈ తరుముతున్న వ్యక్తిలో కూడా యేసయ్యను చూడగలరు. రెండో రాకడ. ఈసారి ఆయన గొర్రె పిల్లగా కాదు ప్రియులారా, ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చడానికి వస్తున్నాడు ఆయన. మీ అందరికీ ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తున్నా. ఆశ్రయపురంలో ఉంటే ఆశీర్వాదం, బయట ఉంటే ఇందాక శాంసనయ్య గారు చెప్పారు కదా, శాపమే. ఇక నీ దినములు చాలా దుఃఖమే. ఒకసారి లేచి నిలబడతాం మన అందరం కూడా. విన్న ఈ మాటలన్నిటిని బట్టి మీ హృదయం ఏమైనా కదిలించబడి ఉంటే, దేవుళ్ళో నేను ఉండాలి, బయట ఉండడం ఎంత ప్రమాదం. మీ కొరకు ప్రయాసపడి ఆశ్రయపురాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు? మీరు బాగుండాలని. ఎంత గొప్ప ప్రేమ మనసు కలిగిన దేవుడు. ఈ మనసుని గాయపరుస్తారా? అవకాశాన్ని కోల్పోతారా? బయటకు వచ్చేస్తారా? ఇన్ని సంవత్సరాల లోపల అబ్నేరు లోపల ఉన్నన్ని రోజులు ఏం చేయలేకపోయాడు యోవాబు. దావీదు సైన్యము, రాజ్యము ఎంత బలం ఉన్నా ఏం చేయలేకపోయారు. అందుకే యోవాబు అనుకుని లోపలుంటే ఏం చేయలేమో, వీటిని బయటికి పిలవాలి. నీకు అర్థమవుతుందాక? నిన్ను సైతాను బయటికి పిలిస్తేనే నిన్ను నాశనం చేయగలను అనుకుంటున్నాడు. నేను బయటికి రాను ప్రభువా, కష్టమైన నష్టమైన నీలోనే ఉంటాను ప్రభువా, ఆ కృప నాకు దయచేయండి ప్రభువా. అంతం వరకు సహించువాడెవడో వాడే రక్షించబడతాడు.
మధ్యలో శోధనలు వస్తాయి, సైతాను శక్తులు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, ఉన్నదంతా పోతుంది, భయంకరమైన పరిస్థితులు అనుమతించబడతాయి. బయటికి రావద్దు, కొద్ది కాలమే, క్షణమాత్రముండు మా చులకని శ్రమ. ఎంత గొప్ప మాట అండి అది. క్షణం అంటండి, ఒక క్షణం లాంటిది ఇది. నేను యుగాలతో పోల్చుకుంటే, మహిమతో పోల్చుకుంటే ఈ శ్రమలు ఎన్న తగినవి కావు. ఇవెంత మహిమతో పోల్చుకుంటే యుగ యుగాలు, తరతరాలు, అసలు కాలము లేని, అంతము లేని పరలోకంలో అడుగు పెట్టబోతున్నా నేను. స్తోత్రం నాయనా. ప్రభువా, నన్ను క్షమించండి, నిన్ను విడిచిపెట్టేద్దాం అనుకున్నావు ప్రభువా. పాస్టర్గా ఇంకొద్దు, ఈ సేవ వద్దు అనుకున్నా ఎన్నోసార్లు ప్రభువా. ఇదిగో నేను నమ్ముకుని ఏం పొందుకున్నా నేను అనుకున్నా ప్రభువా, నన్ను క్షమించండి. మందిరాన్ని నిర్లక్ష్యం చేసి, ఆశ్రయపురంలో ఏముంది, మందిరంలో ఒక లైట్ పోయినా పట్టించుకోవాలా నేను ప్రభువా. మందిర పని కూడా నిర్లక్ష్యపరిచా, నన్ను క్షమించండి ప్రభువా. ఇంత గొప్ప ఆశ్రయపురాన్ని ఇచ్చినందుకు వందనా, కృప చూపినందుకు వందనా. ఎంతో గొప్ప మనసుతో ఇక్కడ మీరు ఏర్పాటు చేశారు నాయన. నేను ఎన్నడూ ఆశ్రయపురాన్ని విడిచిపెట్టను నాయన. నేను మాత్రమే కాదు, నా ఇంటి వారు కూడా ఇక్కడే నివసిస్తాము నాయన. భక్తులు ఏమన్నారు, రాజులు ఏమన్నారు, చిరకాలం యెహోవా మందిరములో నేను. ఎంత గొప్ప ఆశ. ఆయన గడప దగ్గర కూర్చుంటే చాలు నాకు. దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడుతున్నట్టు ప్రభువా, నా ప్రాణాన్ని సన్నిధి కొరకు తృష్ణగొని ఉన్నది నాయన. నాకు నీ మందిరం కావాలి. నీ మందిరం గుడారాల్లో ఉంది. నేను మంచం ఎక్కను అన్నాడు రాజుగారు. కానీ మనం ఈ ఆశ్రయపురాన్ని నిర్లక్ష్య పెడుతూ ఆదివారం మందిరానికి రాకుండా బయట తిరుగుతున్నావేమో, జాగ్రత్త. బయట సాతాను పొంచి ఉన్నాడు నిన్ను చంపడానికి. ఈ రోజు కూడా బ్రతికున్నవంటే కృప అంతే. వందనాలు చెప్పుకుందాం మరొకసారి దేవుడికి వందనాలు. ప్రభువా, ఎంతమంది దైవజనులు, పెద్ద పెద్ద వాళ్ళు, ఎంతో మీ మనసును నెరవేరుస్తున్న వాళ్ళు నాయన. వాళ్ళ గుండెల్లో ఉన్న బాధ అంతా ఎంత కాదు నాయన. అయినా కూడా ఇది దేవుని మనస్సు. నా మందిరం దేవుని మనస్సు, నేను చేస్తున్న సేవ దేవుని మనస్సు. ఆయన మనసు బాధపడుతుంది నేను వదిలేస్తే. ఆయన మనసుని బాధ పెట్టకూడదు నేను అని సాగిపోతున్నారు నాయన. కష్టాలైన ఈ మందిరం నీ మనస్సు నాయన. ఈ మందిరంలో కూర్చుంటే నీ మనసు సంతోషపడుతుంది. ఈ మందిరంలో పాటలు పాడుతుంటే నీ మనసు సంతోషపడుతుంది. ఇక్కడ ఆరాధన జరుగుతుంటే నీ మనసు సంతోషపడుతుంది. మందిరాలు మూతబడిన మందిరాలు తెరవబడును గాక యేసునామమున. నీ మనసును సంతోషపెట్టే రోషం కలిగిన దైవజనులు లేచుదురు గాక. అటువంటి విశ్వాసులు లేచుదురు గాక నాయన. ఈ ఆశ్రయపురాలు మీ ఏర్పాటు, మా ఏర్పాటు కాదు. ప్రజలు రక్షించబడాలని దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన కుమారుని పంపి ఎవ్వరు ఎక్కడ నశించకూడదని ఇంతసేపు ఆలోచన చేస్తున్నావు నాయన. ఎప్పుడో వచ్చేసేవాడివే, ఇంకా మారాల్సిన వాళ్ళు ఉన్నారు. ఆశ్రయపురాలకి రావాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఆశ్రయపురాల్లో చేర్చుటకు మాకు సహాయం చేయి నాయనా. జ్ఞానాన్నివ్వు, బలాన్నివ్వు, ధైర్యాన్నివ్వు, ఆత్మనివ్వు, వరాలనివ్వు. అయ్యగారిని బలపరచుమని ముందున్న విశ్వాసులకి ఇక్కడ ఉంటే ఎంత ఆశీర్వాదమో మీరు చెప్పారు. కృప దయచేయమని యేసునామమున ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. వందనాలు అయ్యగారికి, వందనాలు అయ్యగారు. ప్రైజ్ ది లార్డ్. అందరం కూర్చున్నాం. కార్యక్రమం ముఖ్య దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు ఇంతవరకు. పిల్లరా, నేనైతే ఎంతో ఆనందపడ్డాను. నేను అక్కడికి ఎందుకు వెళ్ళి కూర్చున్నానంటే అయ్యగారి ఫేస్ చూస్తూ ఉంటే ఆ వాక్కు నా మనసులోకి వెళ్ళిపోద్ది అని పోయ్యా. అయ్యో చెప్పండి. నేను ఎంతో ఆనందపడుతున్నాను. నాకు ఈ ఆరాధన స్టార్ట్ అయినప్పుడు కొంచెం బాధ వేసింది. ఎందుకో మా సంఘస్థులకు తెలుసు, ముఖ్యంగా మా అధ్యక్షుడికి తెలుసు. భలే బాధేసింది నాకు, నిజం చెప్తున్నా. ఎందుకు ఇట్లా అయిపోతున్నారో ఏంటో అని బాధపడ్డా. అయితే అయ్యగారు చెప్పారు, దేవుని మనస్సు అంటారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడి సేవ చేసేవాళ్ళకి దేవుని మనసు ఉన్నప్పుడు బాధ ఎందుకో. దేవుడు నన్ను తృప్తిపరిచాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక.
మన మధ్యలో క్రాంతి పాస్టర్ గారు ఉన్నారు. దయచేసి అయ్య గారు మా యొక్క తల్లి సంఘంలో దేవుని సేవ జరిగిస్తున్న అయ్య గారు ఇక్కడికి వచ్చి ప్రేర్ చేయాలి. ఆ తదుపరి 2-3 కార్యక్రమాలు ఉన్నాయి. టైం అంత అయ్యా అయ్యగారికి ఇచ్చిన సమయం కంటే ఇంకా 1.5కే మీకు భోజనం. ఎప్పుడైనా నేను గర్వంగా ఒక మాట చెప్తా మా సంఘం గురించి. ఎవరు వచ్చినా రాకపోయినా టైం ప్రకారం ఆరాధన అయిపోతుంది. క్రమశిక్షణ సంఘంలో ఉంటుంది. ఎందుకో చెప్పండి, నేను క్రమశిక్షణ ఉపాధ్యాయుడిగా పనిచేశా. నా పిల్లలు లేటుగా వస్తున్నాయి ఒప్పుకోను. హెడ్ మాస్టర్గా పనిచేసి ఆ గేట్ దగ్గర నిలబడి కనబడుకుంటే ఒక్కడు రాడు, వాళ్ళ అమ్మని తీసుకొని లోపలికి వస్తాడు. మరి ఈ లోక సంబంధమైన పిల్లల కోసం ఆ క్రమశిక్షణ ఉంటే దైవ సన్నిధికి వచ్చేటప్పుడు క్రమశిక్షణ. ఎవరు వచ్చినా రాకపోయినా పర్వాలే, యేసయ్య ఉన్నాడు, యేసయ్య మనసుంది అని ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తృప్తిపరిచాడు. హలో చేద్దామా? క్రాంతి గారు ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. మనం కళ్ళు ముద్దాం, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వాడా, మీ నమ్మకమైనటువంటి హస్తాలకు ఈ డిసెంబర్ మాసం 24వ తారీఖు 2025 సంవత్సరానికి నా తండ్రి అయ్యా ఆత్మీయులైనటువంటి దైవ సేవకుల ద్వారా ఈ పూట మీరు ఇక్కడ చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్క విశ్వాసితో దైవ సేవకులతో మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్కరి జీవితాలలో నా తండ్రి రానున్నటువంటి సంవత్సరంలో, రానున్నటువంటి ఇది మొదలుకొని దినాలలో ప్రతి ఒక్క కార్యం నూతన పరచబడినట్లుగా నీ కార్యాన్ని జరిగించండి అయ్యా. మీకు స్తోత్రాలు. అవును మా ప్రభు, మేము ఈ లోకంలో ఉంటే మాకు క్షేమం లేదు. ఈ లోకంలో మేము ఉంటే నా తండ్రి మాకు భద్రత లేదు. ఈ లోకంలో మేము నా తండ్రి ఉంటే ఎక్కడ కూడా మరి నా తండ్రి మాకు క్షేమం అనేది లేనే లేదయ్యా. ఒక్క నీ ఆశ్రయపురములో తప్ప. నీ ఆశ్రయాన్ని మేమందరము కూడా ఎప్పుడూ ఆశ్రయించి నీ నామ మహిమార్థమై ఈ లోకాన్ని నీ చిత్తాన్ని జరిగించి తండ్రి వాణి దేవా, మీ ప్రియకుమారుడైన క్రీస్తునాథుని యొక్క పోలికలో నడుచుకొని ఆత్మదేవుని యొక్క సమక్షాన్ని నడిపించబడుతూ మీ రాకడలో ఎత్తబడేటువంటి వధువు సంఘాన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలను ప్రాముఖ్యంగా ఈ దినం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి యొక్క వార్షికోత్సవ సంఘాన్ని, సంఘ బిడ్డలను, సంఘ సేవకులను, ఆ రీతిగా దేవదానం అయ్యగారు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద దైవ సేవకులందరినీ పట్టుకొని మిమ్మల్ని స్తుతిస్తూ, ప్రాముఖ్యంగా ఆత్మీయ దైవ సేవకులు యేసుబాబాయ్ గారిని పట్టుకొని మీకు స్తోత్రములు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నీ నామ మహిమార్థంగా జరిగిందని మేము నమ్ముతూ మిగిలిన కార్యక్రమం అంతా మీ చిత్తానికి అప్పగిస్తూ ఈ మనవులు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ గారు. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఇక్కడ చిరంజీవి తేళ్ల ప్రియాంక ఉందా లేదా? అంటే ఇంటికి వెళ్తున్నాం ఎందుకో. దేవకి, అమ్మా దేవకి ఇక్కడికి రా. రామ్మ. ప్రియా లేదా? చిరంజీవి ఇక్కడికి రాలేడు పాపం, కొంచెం అనారోగ్యంగా, ఆయన కాలు బాగాలేదు కాబట్టి. అమ్మా ఆ క్యాలెండర్ సెట్ కదా నాన్న? హలో, సెల్ ఓపెన్ చేస్తే కొట్టాలి మిమ్మల్ని. ఇవి ప్రిల్లరా మొన్న మేము ఆవిష్కరించాం ఆల్రెడీ. అంటే క్యాలెండర్స్ తిరిగేసాం కాబట్టి ఇంటింటికి ఇచ్చేసాం. కానీ ఇక్కడ ఉన్న దైవజనులు అందరికీ ఈ క్యాలెండర్స్ని డొనేట్ చేసింది తేళ్ల ప్రియాంక, అనగా చిరంజీవి గారి యొక్క కుమార్తె. అమ్మాయి సాఫ్ట్వేర్గా హైదరాబాద్లో పనిచేస్తుంది. పోయిన సంవత్సరం కూడా ఆమె ఈ యొక్క క్యాలెండర్స్ని ఇచ్చింది. ఇది ద పెంతెకోస్ట్ మిషన్ వారు తయారు చేసిన క్యాలెండర్, ది పెంతెకోస్ట్ మిషన్. దాన్ని నేను తీసుకొని వచ్చి ఇక్కడ కింద వరకు మా సంఘం పేరు వేసుకున్నా. అది 25 రూపీసే, చాలా చీపు. వాళ్ళు కొన్ని లక్షలు ముద్రిస్తారు కాబట్టి అంత చీప్గా ఇచ్చారు. ఎందుకంటే కొన్ని నెలలు ఉపవాస ప్రార్థన నుండి ఉపసించి ప్రార్థించి ప్రతిష్ట చేయబడిన దైవజనులు ఏర్పాటు చేసిన క్యాలెండర్ ప్రియులారా. కాబట్టి ఇది ఏ గృహంలో ఉంటుందో ఆ గృహమంతా ఆశీర్వదించాలనే ఆశతో ఈ శ్రమ పడడం జరిగింది.
అమ్మ దేవకి నువ్వురా. ప్రియా ఎక్కడికి వెళ్ళింది? సరే, ఒక్కో దైవజనుడికి ఈ క్యాలెండర్ ఇచ్చేనా? వాళ్ళు మరుచుకుంటారు, ఇచ్చేసి మరొకరు లేదు, ఇచ్చేయి అందరికీ. మీకు ఇక్కడ మేము